ఎవరు పరిశుద్ధులు అన్న దాంట్లో 5వ భాగం. దేవుని పిల్లరా, మనం గత కొన్ని వారాలుగా పరిశుద్ధులు అనగానే ఎలా ఉండాలి, ఎవరిని దేవుడు పరిశుద్ధులుగా అంగీకరిస్తాడు, పరిశుద్ధుల ప్రవర్తన, పరిశుద్ధుల యొక్క జీవన విధానం, ఇవన్నీ మనం ఒక్కొక్కటి నేర్చుకుంటూ వచ్చాం. ఈ వారం చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. దేవుడు యేసుక్రీస్తుల వారి రక్తంలో మన పాపాలన్నీ కడిగి పరిశుద్ధులను చేసి లోకం నుంచి వేరు చేసి సంఘంలోకి చేర్చాడు. ప్రతి వారము తన రక్తాన్ని ఇస్తున్నాడు, తన దేహాన్ని ఇస్తున్నాడు, తన వాక్యాన్ని ఇస్తున్నాడు. ఈ జీవితం అంటే ఏంటో నేర్పించాడు. ఎలా బ్రతికితే మరణం తర్వాత పరలోకాన్ని చూస్తామో, మనల్ని పుట్టించిన దేవుణ్ణి చూస్తామో సవివరంగా బైబిల్లో రాయించాడు. ఈ వారం మనం నేర్చుకునేది ఏంటంటే, సంఘంలోనికి చేర్చబడిన తర్వాత సంఘంలో ఉన్న సహోదరుల పట్ల మనం ఎలాంటి బంధాన్ని కలిగి ఉండాలి. పరిశుద్ధుల బంధం, ఇది ఈరోజు మనం ఆలోచిస్తాం. సహజంగా దేవుడు బైబిల్లో, మీరు బైబిల్ బాగా చదువుకుంటే ఆయన మీకు ఎలా అర్థమవుతాడంటే, దేవుడు ఎప్పుడు కూడా ప్రారంభంలో చిన్నది నేర్పిస్తాడు, దాన్ని భవిష్యత్తులో ఈ చిన్న దాంట్లో నుంచి మీరు పెద్ద దాంట్లోనికి వెళ్ళాలి అని నేర్పిస్తాడు. దేవుడి యొక్క నేర్పే విధానం ఇలా ఉంటుంది. ఏదైనా సరే దేవుడు ఏది నేర్పినా కూడా చిన్న దాంట్లో నుంచి పెద్ద దాంట్లోనికి తీసుకుని వెళ్తాడు. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ప్రారంభంలో దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని నిలబెట్టుకున్నాడు. వాళ్ళకి వాక్యం ఇచ్చాడు, బైబిల్ ఇచ్చాడు. వాళ్ళకి ఎన్ని పుస్తకాలు ఇచ్చాడు తెలుసండి? ఇశ్రాయేల్కి ఎన్ని పుస్తకాలు తెలుసా? 5. ధర్మశాస్త్రం అంటారు దాన్ని. ఆదికాండం, నిర్గమకాండం, లేవ్యకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. ఈ 5 పుస్తకాలు ఇచ్చాడు వాళ్ళకి. ప్రారంభం కనుక, అప్పుడే దేవుడిలోకి వచ్చిన పిల్లలు కనుక 5 పుస్తకాలు ఇశ్రాయేలుకి ఇచ్చి, రాబోయే రోజుల్లో తన సంఘం, ఈరోజు మనం క్రైస్తవులం, తన పిల్లలం, తన కుటుంబం, ఈరోజు మన చేతుల్లో ఉన్న బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి చెప్పండి? 5? 66లోకి తీసుకెళ్ళాడా? 5లో నుంచి ఎక్కడ తీసుకెళ్ళాడు? 66. విషయం తెలుసా? 5 పుస్తకాలు వాళ్ళకి ఇచ్చి దావీదు గారిని పుట్టించి ఇశ్రాయేలుకి ఏం చెప్పాడు తెలుసా? దివారాత్రములు దీనిని ధ్యానించేవాడు ఎన్ని? 5 పుస్తకాలు రాత్రింపగల్లో చదవండి అంటే ఇప్పుడు 66 పుస్తకాలు. మీరు ఆలోచించండి, ఎంత చదివితే దేవుడు అర్థమవుతాడండి బైబిల్. కానీ నిజం చెప్పండి, బైబిల్ చదువుకోవడానికి టైం పెట్టుకున్నదా? అసలు ఈ రోజున్న బిజీ లైఫ్లోనండి ఇది బైబిల్ చదువుకునే టైము. ఎవరైనా ప్రత్యేకంగా బైబిల్ చదువుకోవడానికి టైం పెట్టుకున్నారా? మీరు ఆలోచించండి. ఉన్న ఈ బిజీ లైఫ్లో ఇది ప్రత్యేకంగా దేవుడితో గడిపే టైం. ఇది సాయంత్రం 7 అయిపోయింది, బైబిల్ క్లాస్, దేవుడితో గడిపే టైము. ఈరోజు ఏ బైబిల్ క్లాసు లేదు, ఇంట్లో కూర్చోవాలి మేమందరం కుటుంబంగా. ఇది దేవుడికి ఇచ్చే టైం. ఇది బైబిల్ చదువుకునే టైం. ఇది మేము ప్రార్థన చేసుకునే టైము, ఇది మేము పాటలు పాడుకునే టైము. ప్రత్యేకంగా దేవుడికి సమయం ఇచ్చి బైబిల్ను ధ్యానించే వాళ్ళు, చదువుకునే వాళ్ళు లేరండి. అందుకే కుటుంబ వ్యవస్థ బాగోవటం లేదండి. కుటుంబాలు బాగోపోవడానికి కారణం ఏంటంటే, కుటుంబంలో భార్య భర్త ఇద్దరు కలిసి దేవుడికి ప్రార్థన చేయట్లేదండి. చేయరు. ఇద్దరు కలిసి పాట పాడరు. ఇద్దరు కలుసుకుని కుటుంబం అంతా పిల్లల్ని కూర్చోబెట్టుకుని అక్కడ పాటలు పాడుకుని దేవుడికి స్తోత్రాలు చెప్పుకుని దేవుళ్ళు ఆనందించి ఒకరికొకరు దేవుడి గురించి మాట్లాడుకుని నిద్రపోయే కుటుంబాలు లేవండి ఈరోజు. అవి లేవు. అందుకే కుటుంబాలు బాగోలేదు, వ్యక్తిగత జీవితాలు బాగోలేదు,
అసలు ఆత్మీయ జీవితం బాగోలేదు, అన్నీ డ్యామేజ్ అయిపోవడానికి గల కారణం వ్యక్తిగతంగా కుటుంబంలో భార్య భర్త పిల్లలు కూర్చొని దేవుడిని దేవాని పరిస్థితులు లేవు ఈరోజు, లేవండి. ఎవరికాళ్ళు బిజీ, టైం లేదు. ఒకవేళ టైం ఉన్నా టీవీలు చూడటం, సెల్ ఫోన్లు చూసుకోవటం, ఎవరితోనో చాటింగ్లు చేసుకోవటం, ఎవరితోనో మనుషులతో మాట్లాడుకోవడం తప్ప దేవుడితో మాట్లాడుకోవడానికి టైం లేదు మనుషులకి. అసలు ఈ కుటుంబ వ్యవస్థలను దేవుడు ఎందుకు ప్రవేశపెట్టాడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. పరిశుద్ధులు సంఘంలోకి చేర్చబడిన తర్వాత సంఘంలోనికి చేర్చబడిన వాళ్ళ గురించి ఏమని రాశాడు దేవుడు బైబిల్లో అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం చూడండి బైబిల్లో. సంఘంలోనికి చేర్చబడిన వాళ్ళ కోసం దేవుడు ఏమని చెప్తున్నాడు? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరికి మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో, అది చూడండి, ఎవరితో? సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఎవరిప్పుడు? పరిశుద్ధులు అంటే క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళు. జాగ్రత్తగా వినండి. పరిశుద్ధులతో ఏకపట్టణస్థులు, వాళ్ళల్లో మనము ఒకలం. సంఘంలో నేను కూడా పరిశుద్ధులతో చేర్చబడ్డాను, వాళ్ళందరూ పరిశుద్ధులు. మన భావన ఇలా ఉండాలి సంఘస్థుల మీద. సంఘంలోకి చేర్చబడిన వాళ్ళు, దేవుడి కొరకు బ్రతుకుతున్న వాళ్ళు, ప్రతి ఆదివారం మనతో పాటు మన పక్కనే కూర్చొని క్రీస్తు రక్తం క్రీస్తు శరీరం తింటున్న వాళ్ళు పరిశుద్ధులు. వాళ్ళు పరిశుద్ధపరచబడిన వాళ్ళు, దేవుడు కోరుకున్న వాళ్ళు, దేవుడు సంఘంలోకి నడిపించుకున్న వాళ్ళు, ప్రభు సంఘంలోనికి చేర్చిన వాళ్ళు. పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను. మనం ఏ ఇంట్లోకి వచ్చామట అంటే సంఘం ఎవరి ఇల్లు ఇప్పుడు అంటే ఇల్లు అనగానే కుటుంబం, ఓకేనా? ఇల్లు అనగానే ఈ సంఘం ఎవరి కుటుంబం అంట? దేవుని కుటుంబం. ఇప్పుడు దేవుని కుటుంబంలోనికి సడన్గా పట్టుకొచ్చి నేను వేసేస్తే దేవుని కుటుంబంలో ఉన్న వాళ్ళతో ఎలా ఉండాలో నీకు తెలీదు కనుక, సో రాబోయే రోజుల్లో నా కొడుకును యేసుక్రీస్తుల వారిని లోకానికి పంపించి ఆయన సిలువలో మరణించేటట్టుగా చేసి ప్రపంచ మానవాళ్ళందరికీ రక్షణ అనేది ఒకటి అనుగ్రహించి నా ఇల్లును కట్టబోతున్నాను, నా సంఘాన్ని కట్టబోతున్నాను, నన్ను నమ్మిన వాళ్ళందరినీ నా ఇంట్లోకి చేరుస్తాను అంచెదినాల్లో క్రీస్తు ద్వారా. సో అప్పటికి ఇల్లు అంటే ఏంటో వీళ్ళు నేర్చుకుని ఉండాలి ఆల్రెడీ, కుటుంబం అంటే ఏంటో నేర్చుకుని ఉండాలి వీళ్ళు ఆల్రెడీ. సో డైరెక్ట్గా నేను నా ఇంట్లో పెట్టకుండా ముందు వీళ్ళని తీసుకెళ్ళి ఏ ఇంట్లో పెడతాను? వాళ్ళ కుటుంబంలో పెడతాను. బాగా వినాలి, ఈరోజు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి దేవుణ్ణి, బైబిల్లో వాక్యాలు అర్థం కావాలంటే ఇదంతా అర్థం కావాలి మనకి. డైరెక్ట్గా పట్టుకెళ్ళి దేవుని కుటుంబంలో పెడితే వీళ్ళు దేవుని కుటుంబంలో ఉన్న వాళ్ళతో ఎలాగా ఉండాలో ఎలా ప్రవర్తించాలో వీళ్ళకి తెలియదు కనుక వీళ్ళని మొదట తీసుకెళ్ళి ఎక్కడ పెడతాను అంటే వాళ్ళ ఓన్ కుటుంబాల్లో పెడతాను. అంటే మన కుటుంబాల్లో ఎవరుంటారు చెప్పండి? తల్లి ఉంటుంది, ఉందా? తల్లి ఉందా? ఉంది. తండ్రి ఉన్నాడా? ఉన్నాడు. అన్నయ్య ఉన్నాడా? ఉన్నాడు. తమ్ముడు ఉన్నాడా? అక్క ఉందా? చెల్లుందా? ఈ బంధాలన్నీ మన కుటుంబంలో ఉన్నాయా? ఉన్నాయి. ఇప్పుడు బాగా వినండి, ఇప్పుడు కుటుంబంలో ఉన్న ఈ బంధాలు దేవుడు మనకు ఎందుకు పెట్టాడు అంటే భవిష్యత్తులో వీళ్ళు నా ఇంట్లో చేరబోతున్నారు. అప్పుడు నా ఇంట్లో వీళ్ళేమో పేగు బంధాన్ని బట్టి రక్త బంధాన్ని బట్టి ఏర్పడిన అన్న తమ్ముడు అక్క చెల్లి అయితే సంఘంలోనికి చేర్చబడిన తర్వాత నా ఆత్మ ద్వారా ఒక బంధం ఏర్పడుతుంది, ఆత్మబంధం. అక్కడ కూడా సంఘంలో కూడా ఎవరుంటారు? సంఘంలో ఉన్న వాళ్ళు ఏమని పిలవమన్నాడు? తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాలు చాలా జాగ్రత్తగా చదవాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 2 వచనాలు, మొదటి 2 వచనాలు. వృద్ధుణ్ణి గద్దింపక తండ్రిగా భావించి అతనిని హెచ్చరించుము. అండర్లైన్ చేయండి పదాలు. బైబిల్ చదివేటప్పుడు నేను ఆలోచించమంటాను. పదాలు. సంఘంలోనికి నువ్వు వచ్చిన తర్వాతట, సంఘంలోకి నువ్వు చేరిన తర్వాతట, సంఘంలో వృద్ధుడు ఉంటేనట ఆ వృద్ధుడిని ఎలా భావించమంటున్నాడు? తండ్రిగా భావించి అతను నువ్వేం చేయొచ్చు?
హెచ్చరించు అంటే హెచ్చరిక అంటే అర్థం ఏంటి చెప్పండి? జాగ్రత్త చెప్పటం, అంతేనా? జాగ్రత్తగా ఉండు, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, నువ్వు ఎలాగెందుకున్నావు, అలాగెందుకున్నావు అని సంఘములో ఉన్న ఒక తండ్రిని మనం ఏం చేయొచ్చట? హెచ్చరించవచ్చట. ఇంకా చెప్తున్నాడు చూడండి, ఇంకా కిందకి అన్న తమ్ములు ఉంటారట. అంటే పురుషుల్లో మనకంటే ఏజ్లో కొంచెం పెద్దగా ఉన్న వాళ్ళు అన్న అవుతారు, చిన్నగా ఉన్న వాళ్ళు తమ్ముడు అవుతాడు. అన్నదమ్ములని, యవ్వనులను, తల్లులు అని వృద్ధ స్త్రీలను, అక్క చెల్లి అని పూర్ణ పవిత్రతతో యవ్వన స్త్రీలను హెచ్చరించుము అంటే, మళ్ళీ అది చెప్తున్నాను, ప్రతిసారి రాస్తున్నాడు చూసారా చివర్లో మాట, హెచ్చరించు అంటే అర్థమేంటి చెప్పండి? వాళ్ళు ఏదన్నా తప్పు చేస్తుంటే నువ్వేం చేయొచ్చు? సరిచేయి. హెచ్చరించడం అంటే అదే కదా. గద్దించాలి, బుద్ధి చెప్పాలి, హెచ్చరించాలి. ఎవరెవరితో చేయాలి ఇవన్నీ? సంఘములో ఉన్నవాళ్ళు నా కుటుంబంలో చేరారు గనక నన్ను బట్టి, ఆత్మబంధాన్ని బట్టి అక్కగా, తమ్ముడుగా, అన్నగా, చెల్లిగా, అమ్మగా, నాన్నగా మారిపోయారు కనుక ఇలా మారిపోయిన మీరు అందరూ ఒకరినొకరు ఏం చేసుకోండి అంటున్నాడు సంఘంలో? హెచ్చరించుకోండి అన్నాడు. ఏంటి ఇది మీరు చాలాసార్లు చదివారు కదా, ఇందులో ఏముంది అనుకుంటారు అంతే మీరు. నేను చెప్తాను ఇప్పుడు. అందరిని నా వైపు చూడండి, వస్తున్న వాళ్ళని చూడకండి. వాళ్ళు మొన్న ఆదివారం వచ్చిన వాళ్ళే. మన చర్చికి ఏమైనా ఐశ్వర్యరాయ్ వస్తుందా? అమితాబ్ బచ్చన్ వస్తాడా? ఏదో వచ్చారు చూద్దాం అన్నట్టుగా మొన్న వచ్చిన చెల్లెళ్ళే కదా, కొంచెం లేట్ అయ్యారు అంతే. నా వైపు చూడండి. ఇప్పుడు సంఘము అనగానే ఫ్యామిలీ అన్నాడు. ఎవరి ఫ్యామిలీ అంటే ఇది మన ఫ్యామిలీ కాదట. దేవుని ఇంటి వారై ఉన్నారంటే ఈ ఫ్యామిలీ ఎవరిది? ఇప్పుడు ఇది దేవునిది. జాగ్రత్తగా ఉండాలి. సంఘం అనగానండి చాలాసార్లు జాగ్రత్తగా ఉండాలని ఎందుకు చెప్తానంటే ఇది మన ఫ్యామిలీ కాదు. ఎవరి ఫ్యామిలీ? పక్కోళ్ళు ఫ్యామిలీ జోలికి మనం వెళ్ళాం అనుకోండి, ఊరుకుంటారండి వాళ్ళు? ఊరుకుంటారా? ఊరుకోరు. ఇప్పుడు దేవుడు ఫ్యామిలీ జోలికి వెళ్తే దేవుడు ఊరుకుంటాడా? అస్సలు ఊరుకోడండి. అందుకే సంఘము అనగానే మనకు బండగా గుర్తుండాలి, ఇది దేవుని కుటుంబం, వాళ్ళంతా దేవుని పిల్లలు, పరిశుద్ధులు. వెరీ గుడ్. ఇప్పుడు ఈ పరిశుద్ధులందరినీ ఒక చోట చేర్చాడట దేవుడు. చేర్చి ఈ కుటుంబంలో చేర్చక మునిపే ఆ కుటుంబం ఇచ్చాడు. ఆ కుటుంబంలో అన్న తమ్ముడు ఉన్నాడు. వాళ్ళు నీకు తెలుసు, వాళ్ళతో నువ్వు ఎలా ఉంటావో తెలుసు. మీ అన్నతో ఎలా ఉంటావు, మీ అక్కతో ఎలా ఉంటావు, మీ అమ్మతో ఎలా ఉంటావు, మీ నాన్నతో ఎలా ఉంటావు నువ్వు తెలుసు. నువ్వు సంఘంలో దేవుడిచ్చిన ఆత్మీయులతో కూడా నువ్వు అలాగే ఉండాలి అన్నాడు. అంతేనా? అన్నదమ్ములను వాళ్ళను భావించాలి అన్నాడు. అంటే ఇంట్లో ఉన్న అన్న, సంఘంలో ఉన్న అన్న. ఒక రకంగా చెప్పాలంటే ఆ అన్న కంటే ఈ అన్నను ఇంకా ఎక్కువగా ప్రేమించాలన్నది బైబిల్. ఆ అమ్మ కంటే ఈ అమ్మ, ఆ నాన్న కంటే ఈ నాన్న చాలా గొప్పవాడు, సంఘంలోకి చేర్చబడిన వాడు. మనకు దేవుడిచ్చిన ఈ బంధాలు చాలా గొప్పవి, ఆత్మ బంధాలు ఇవి. ఇది మనసులో పెట్టుకోండి మీరు. అసలు దేవుడు ముందు కుటుంబాన్ని ఏర్పాటు చేసి ఆ కుటుంబంలో అన్నదమ్ములను పెట్టి, అక్క చెల్లెలను పెట్టి, మీరు సంఘంలోకి చేర్చిన తర్వాత సంఘంలో చేర్చబడిన వాళ్ళని అలాగే మీరు భావించాలి, వాళ్ళని అవసరమైతే హెచ్చరించుకోవాలి అన్నాడు. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే సంఘములో ఉన్న వాళ్ళు ఒకరిని ఒకరు హెచ్చరించుకోవాలి. అవసరమైతే కొన్ని సందర్భాల్లో సాక్ష్యం ఉంటే, తప్పు చేసినట్టుగా సాక్ష్యం ఉంటే వాళ్ళని డైరెక్ట్గా గద్దించి అన్నాడు. ఇప్పుడు మీరు 5వ అధ్యాయం ప్రారంభంలో ఉన్నారు కదా, ఇదే 5వ అధ్యాయం 20వ వచనం చదవండి. అక్కడ 19, 20 మొదటి తిమోతి. ఇది ఇప్పుడు మొదటి తిమోతిలో ఫస్ట్ వచనం చదివారు ఇందాక. మీరు అన్నదమ్ములు సంఘంలో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండండి అన్నాడా. 19కి వచ్చేసరికి చూడండి ఏమంటున్నాడు అదే అధ్యాయంలో. మరియు 2, 3 సాక్షులు ఉంటేనే గాని పెద్దల మీద మీరు దోషారోపణ, అది సాక్ష్యం ఉండాలి. ఎవరి మీద ఒక ఆరోపణ చేయాలి మనం అంటే దానికి బలమైన సాక్ష్యం ఉండాలి, నీ దగ్గర ఎవిడెన్స్ ఉండాలి. అది ఒకటి సరిపోదట, మళ్ళీ ఎన్ని ఉండాలట? 2, 3 సాక్షులు ఎదుట ఇతను తప్పు చేశాడు, ఇతను నేరం చేశాడు, ఇతను పాపం చేశాడు, నీ దగ్గర ఎవిడెన్స్ సాక్ష్యం ఉంటే తర్వాత చూడండి అక్కడ 20వ వచనంలో సాక్ష్యం ఉంటేనే కానీ పెద్ద మీద, సంఘాన్ని పాలిస్తున్న వాళ్ళ మీద ఆరోపణలు చేయకండి అన్నట్టు. తర్వాత
20 వచనం చూడండి, అది అసలు ఎంత విచిత్రంగా ఉంటుందంటే, ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయువారిని అందరి ఎదుట ఏం చేయాలట? ఎక్కడ గద్దించమన్నాడు? ఇప్పుడు ఇక్కడ ఆగాలి. సంఘం అంటే ఏంటో, సంఘం ఎంతవరకు మనకు అర్థమైంది ఇప్పుడు బయటకు వస్తుంది. సంఘంలో మీరంతా అన్నదమ్ములు కనుక, అక్క చెల్లెలు కనుక, మీలో ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని అందరి ఎదుట ఏం చేయమన్నాడు? గద్దించమన్నాడు. ఇప్పుడు సంఘంలో ఉన్న వాళ్ళు మనల్ని గద్దిస్తే మనం ఊరుకుంటావా? మీరు చెప్పండి, ఊరుకుంటావా? హెచ్చరిస్తే ఊరుకుంటారండి? ఊరుకుంటావా? ఊరుకోమా? ఓపెన్గా మాట్లాడుకుందాం. దేవుడు వింటున్నాడు, దేవుడు చూస్తున్నాడు. చెప్పండి. ఎవరైనా మనల్ని గద్దిస్తే ఊరుకుంటామంటే ఊరుకోం. ఎందుకు ఊరుకోము? ఎందుకు ఊరుకోం? పోనీ ఇది పక్కన పెట్టండి, మీ అమ్మ తిడితే ఊరుకుంటారా? ఊరుకుంటారా? ఊరుకోరా? ఊరుకుంటారు. నాన్న తిడితే, అన్నయ్య తిడితే, తమ్ముడు తిడితే ఊరుకుంటాం. సంఘంలో ఉన్న వాళ్ళు తిడితే అంటే మనకి ఏం అర్థం అవ్వలేదు? చెప్పండి, ఏమర్థం అవ్వలేదు? సంఘములో ఉన్న అన్నను అన్నగా భావించి హెచ్చరించు అంటే ఎప్పటి వరకు మనం అతను అన్నగా చూడలేదు, భావించలేదు, తమ్ముడుగా భావించలేదండి, భావించలేదు. ఆ వాక్యాన్ని మన గుండెల్లోకి తీసుకోలేదు, పాటించలేదు. తెలుసా? ఆజ్ఞ అతిక్రమం పాపం, పాపానికి వచ్చే జీతం మరణం. ఏ మరణం చెప్పాలి? అంటే ఇప్పుడు సంఘంలో ఉన్న వాళ్ళని అన్నగా భావించు అంటే నువ్వు అంటావు కానీ నేను చేయను అంటున్నావు నువ్వు. ఇప్పుడు ఇది ఏం చెప్పండి? ఇది చెప్పండి, అదేంటది? ఆజ్ఞ అతిక్రమమేనా? ఇప్పుడు నీతో పాటు ప్రభు రక్తంలో కడగబడిన వాడిని, నీతో పాటు రొట్టె ద్రాక్షాసం తీసుకుంటున్న వాడిని అన్నగా, తమ్ముడిగా, అక్కగా, చెల్లిగా నీ హృదయంలోకి తీసుకోలేకపోతున్నావా? అదేంటండి అది? నాకేం అర్థం అవ్వలేదు. అలా ఎలాగా ఉండిపోతాం? ఆత్మ సంబంధమైన ఒకే రక్తాన్ని త్రాగుతున్నాం, అంతేనా? ప్రతి ఆదివారం మనం ఒకే చోట భోజనం చేస్తాం. ఏంటా భోజనం చెప్పండి? రొట్టె. అది ఎవరు ఏర్పాటు చేసిన విందు? అది దేవుడు ఏర్పాటు చేసిన విందు. తింటున్నది భోజనం కాదండి, యేసుక్రీస్తుల వారి శరీరం, యేసుక్రీస్తుల వారి రక్తం. ఒకే శరీరం తింటాం, ఒకే రక్తం తాగుతాం, ఒకే ఆత్మను ధరించుకున్నాం, ఒకే బైబిల్ చేతిలో పెట్టుకున్నాం. మనందరికీ ప్రభు ఒకటే, వీఆర్ వన్ అన్నప్పుడు అవతల వ్యక్తిని ఎలా భావించాలట? అన్నగా, తమ్ముడుగా, అక్కగా, చెల్లిగా మీరేం చేయాలి? భావించండి. ఇప్పుడు చెప్తాను. అలా భావించినప్పుడట ఒక హెచ్చరిక ఎవరైనా మనల్ని చేస్తే, హెచ్చరిస్తే, ఇంట్లో ఉన్న నాన్న హెచ్చరించినప్పుడు ఎలాగైతే తీసుకున్నామో సంఘంలో ఉన్న నాన్న హెచ్చరించినప్పుడు కూడా తీసుకుంటాం. తీసుకోలేకపోతున్నామంటే అర్థం ఏంటంటే, మీరు జాగ్రత్తగా వినాలి, నేను చెప్పేది కరెక్ట్ కదా, బాగా ఆలోచించండి. మన ఇంట్లో వాళ్ళు తిడితే పడతామండి. మనము ఉద్యోగానికి వెళ్ళాం, ఉద్యోగం చేస్తున్న చోట మన కొలీగ్ ఉన్నాడు అనుకోండి, నీతో పాటు పనిచేసేవాడు, వాడు ఏదైనా మనల్ని హెచ్చరించినా, వాడు ఏదైనా మనల్ని అన్నా, మనం తీసుకుంటామా? పడతామా? ఎందుకు పడని చెప్పాలి. ఇక్కడ ఇంటికి ఆ బయటోడికి తేడా ఏంటో నాకు చెప్పాలి. మీరు బాగా ఆలోచించుకొని చెప్పండి. ఇంతకాలం మనం చేస్తాం కానీ ఎందుకు చేస్తానో మనకు కూడా తెలియదు. బయటోడు అంటే పడం, ఇంట్లో వాళ్ళు అంటే పడతాం. ఏంటి తేడా చెప్పండి? తేడా ఏంటి చెప్పండి? ఇంట్లో వాడితో బంధం ఉంది, బయటోడితో పరిచయం ఉందంతే. పరిచయం వేరు, బంధం వేరు. తెలుసు కదా? పరిచయాలు, బంధాలు. ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న బంధాలన్నీ కూడానండి, నాకు తెలిసి ప్రధానమైనవి 4 బంధాలు ఉంటాయి. ఒకటి పేగు బంధం, అంతేనా? పేగు బంధం అంటే అమ్మ, నాన్న. ఇంకోటి రక్తబంధం. రక్తబంధం అంటే ఒకే రక్తాన్ని పంచుకుని పుట్టాం, మా అన్నయ్య, మా తమ్ముడు, మా అక్క, చెల్లి. రెండో బంధం రక్తబంధం. ఇంకా ఏమండి బాగా స్ట్రాంగ్గా ఉండే బంధం పెళ్లి బంధం. అసలు ఆవిడెవరో మనకు తెలియదు, తాళి కట్టాం కనుక మీ ఇద్దరం ఒకటి, అంతేనా? ఈ స్ట్రాంగెస్ట్, ఇది బలమైన బంధం. ఇది ఊడిపోతూ లేస్తూ పడుతూ ఉంటుంది ఒక బంధం లోకంలో, అది నేను నమ్మను పెద్దగా. స్నేహబంధం అంటారు, ఉత్తితే అది. నాకైతే నమ్మకం లేదండి.
అది స్నేహబంధం అంటారు కానండి. మీరు మీరు నిజంగా చెప్పండి, హార్ట్ఫుల్గా స్నేహితులు అంటే అది నిజంగా బంధమేనండి. ఆడు గట్టిగా కోపం వస్తే నేను నెంబర్ బ్లాక్ చేసేస్తాడు, మా ఫ్రెండ్ అని చెప్పుకుంటావు సిగ్గు లేకుండా. ఆడు ఫ్రెండ్ ఏంటండి, దుర్మార్గుడు. ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, నా ఫ్రెండ్ ఎంత మంచోడో తెలుసా, నా దగ్గర మందుకు డబ్బులు లేకపోతే ఆడే ఇప్పిస్తాడు. ఆడు ఫ్రెండా దొంగ చెప్పండి, నిన్ను పాడు చేసే దొంగ. మందు తాగించేవాళ్ళు, సిగరెట్లు తాగించేవాళ్ళు, నీతో గుట్కాలు తినిపించేవాళ్ళు, నేను దేవుడు దూరం చేసి లోకంలో తిప్పేవాళ్ళు ఫ్రెండ్సా? సైతాన్లు అయ్యి. అంటే నాకు తెలుసండి 4 బంధాలండి. పేగు బంధం, రక్త బంధం, నెక్స్ట్ పెళ్లి బంధం, ఉంటుందో ఊడిపోతుందో తెలియని స్నేహబంధం. ఈ 4 బంధాల మీద మొత్తం సొసైటీ నడుస్తూ ఉంటుంది, అంతేనా? ఇప్పుడు నేను మాట అడుగుతున్నాను, ఈ 4 బంధాలలో కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, అలుగుతారు, కలిసిపోతారు, ఒకరికొకరు ఏమైనా కొనుక్కోరా, గిఫ్ట్లు ఇచ్చుకుంటారు, చిన్న మనస్పర్ధ వచ్చినప్పుడు కొద్ది రోజులు దూరంగా ఉంటారు, తర్వాత మళ్ళీ కలిసిపోతారు. అంటే ఓవరాల్గా ఈ బంధాలన్నీ నిలబడడానికి, అంటే ఇవన్నీ అందరూ కలిసి ఉండడానికి రీజన్ ఒకటే, వాళ్ళ మధ్యలో తెలియకుండా ఏదో ఒక బంధం అనేది ఉంది. ఆ బంధాన్ని బట్టి ఇవన్నీ ముందుకు నడుస్తున్నాయి బండ్లు సొసైటీలో. వెరీ గుడ్. ఇప్పుడు నేను అడుగుతాను, సంఘంలోనికి, ఒక కుటుంబంలోనికి దేవుడు ఆత్మీయులుగా చేర్చిన తర్వాత మన మధ్యలో ఏ బంధాన్ని దేవుడు పెట్టలేదా? పెట్టలేదా? పెట్టాడు. విచిత్రం తెలుసా, ప్రపంచానికి తెలియని ఒక కొత్త బంధాన్ని ప్రవేశపెట్టాడు దేవుడు. అసలు ఈ ప్రపంచంలో ఉన్నవాడికి, అంటే బైబిల్ దగ్గరికి రానోడికి, బైబిల్ చదవనోడికి అసలు ఈ బంధం అనేది ఒకటి ఉందని కూడా తెలీదు. రక్తబంధం కాదు ఇది, పేగు బంధం కాదు, అది పెళ్లి బంధం కాదు, స్నేహబంధం కాదు. పోనీ మీకు ఇంకోటి చెప్తాను. రక్తబంధువుల మధ్యలో గొడవలు వచ్చినాయి అనుకోండి, పంచాయతీ తీర్చడానికి వచ్చిన పెద్దోళ్ళు ఏం చెప్తారు చెప్పాలా? ఏం చెప్తారు? ఆస్తి కోసం కొడేసుకుంటున్నారండి, బుర్రలు బద్దలు కొడుకుంటున్నారండి అన్నదమ్ములు ఇద్దరు. వచ్చిన పెద్దోళ్ళు ఏం చెప్తారు? ఒరే ఎంతైనా మీరు ఒకే రక్తాన్ని పంచుకుని పుట్టారు కదరా, రక్తబంధం ఉంది కదరా, మధ్యలో అలా కొట్టుకుంటున్నారు ఇట్రా, కుటుంబం పరుగు పోద్ది కదరా అనగానే వీళ్ళిద్దరు సరెండర్ అవుతారా అవరా? ఎంతైనా ఒకటే బంధం కదరా, ఒకే కడుపును పుట్టారు కదరా, చిన్నప్పటి నుంచి నేను నిక్కర్లు ఆడేసుకున్నాడు, ఆడి నిక్కర్లు నువ్వు వేసుకున్నావు, ఇవే చెప్తారు స్టోరీలు పాతే. ట్రై మన వెనకాల బ్యాక్గ్రౌండ్ రీల్ వేసేసరికి వీళ్ళకి, అమ్మ బాబు మా అన్నయ్య కదా అనవసరంగా బుర్రపాలు కొట్టేసానని, సరే అండి తప్పు చేస్తాను, కలిసిపోతానండి, ఆడు కొంచెం ఇచ్చేయండి, ఎక్కువ ఇస్తారా ఇచ్చేయండి, సంతకాలు పెట్టేసి అంతే, పంచాయతీ సెటిల్ అయిపోయి తర్వాత కలిసిపోయారు. కలిసిపోవడానికి ఏముంది మధ్యలో? బాండింగ్ అంటే వీళ్ళకి ఏముంది? బంధం, రక్తబంధం. పేగు బంధం మీకు తెలియదు కాదు, అసలు అమ్మ కానీ నాన్న కానీ పిల్లల్ని విడిచిపెట్టి ఉండలేరు. వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా సరే మళ్ళీ పక్కకి చేర్చుకుంటారు. వీళ్ళ మధ్యలో ఒక బంధం ఉండగానికి ఇది వర్కౌట్ అవుతుంది. ఇకపోతే పెళ్లిలో ఇది జరగాలి. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి, పెళ్ళి అనగానే రక్తం పంచుకుని పుట్టిన వాళ్ళు కాదు వీళ్ళు, పోనీ కుటుంబంలో చిన్నప్పటి నుంచి పెరిగిన వాళ్ళు కాదు వీళ్ళు. ఆవిడ ఎక్కడో పెరుగుతుంది, ఈయన ఎక్కడో పెరుగుతాడు. మరి వీళ్ళిద్దరు స్ట్రాంగ్గా ఉండాలంటే ఏం చేయాలి? పెద్దోళ్ళు తెలుగుగా ఏం చేశారంటే, ఇద్దరు ఒకరి చేతిలో ఒకరిని చెయ్యేసి ఏం చేయాలా? ప్రమాణాలు చేయి, ఆవిడ చేతిలో చెయ్యి అంటాడు. చేసిన తర్వాత వ్యాధి అందును, రాగమందును, బాధ అందును, అన్ని మందుల్లోనూ ఈవిడితోనే ఉంటావా అనగానే చెయ్యేసి ఏమంటాడు? ఉంటాను. ఈడు ప్రమాణం చేసిన దాన్ని ఎక్కడైనా మర్చిపోతాడేమోనని ఈ ప్రమాణానికి గుర్తుగా ఆవిడ ఉంగరం పెట్టమ్మా అంటాడు. అంటే ఈ ఉంగరం ఆవిడ చేసిన ప్రమాణాలకి గుర్తు. ఆవిడ మెడలో ఏం కట్టిస్తారు? తాళి కట్టిస్తారు. నువ్వు చేసిన ప్రతి ప్రమాణానికి గుర్తు ఆవిడ మెడలో ఉన్న తాళి. ఈ తాళి ఉంగరం చూసుకుంటున్నప్పుడు మీకు ఎప్పుడు ఏం గుర్తు రావాలి? ప్రమాణాలు. ఈ ప్రమాణాలతో చివరి వరకు మీరు విడిపోకుండా కలిసి ఉండాలి అన్నారు. కలిసి ఉంటారా వాళ్ళు? కలిసి ఉంటారు. ఇప్పుడు మీకు ఇవన్నీ ఎన్ని చెప్పానంటేనండి, ఏ ఇద్దరు వ్యక్తులు కలిసి ముందుకు నడుస్తున్నారు అన్నా బాగా వినాలి ఇది. ఏ ఇద్దరు వ్యక్తులు కలిసి ముందుకు నడుస్తున్నారు అన్నా వాళ్ళ మధ్యలో ఏదో ఒక బంధం ఉంటుంది. స్నేహబంధం కానీ, పేగు బంధం కానీ, రక్తబంధం కానీ, పెళ్లి బంధం కానీ, అంతేనా? ఏదో ఒక బంధంతోనే వీళ్ళు కలిసి ముందుకెళ్తారండి. ఇప్పుడు ఆత్మీయులం కదా మనమంతా, సంఘంలోనికి అంటే కుటుంబంలోనికి, తన కుటుంబంలోనికి మనం చేర్చాడు కదా. ఒక 100 మంది ఒక చోట ఉన్నప్పుడు అండి, సహజంగా మనసులు 100 రకాల మనసులు, 100 రకాల ఆలోచనలు ఇవి మనకు ఉంటాయి. ఉన్నప్పుడు మన మధ్యలో కూడా ఏదో ఒక బంధం పెట్టాలి, అప్పుడే వీళ్ళు కలిసి ముందుకు వెళ్తారు అని. ఇదిగో
సంఘములోనికి చేరిన ప్రతి వాడు ఈ బంధాన్ని మర్చిపోకూడదు అన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి, మొదటి 2 వచనాలు చదువుదాం. అందరు బైబిల్ తీసుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. కాబట్టి మీరు అనగానే సంఘస్థులు, పరిశుద్ధులు, బాప్తిసం తీసుకున్న వాళ్ళు, మీరు సమాధానమును బంధము చేత ఉందా? అలాగే ఉందా బైబిల్లో? ఏమన్నా అందరి బైబిల్లో ఉందా? ఏ బంధం అట? అసలు ఈ బంధం ఒకటి ఉందని ప్రపంచానికి తెలుసా? రాఖీ పండుగ రోజు అందరు చేతులకి ఏం కడతారు చెప్పండి? ఎందుకు కట్టారు? అదేదో బంధం అంటారు. ఏ బంధం చెప్పండి? రక్షాబంధట. ఆ రోజే చెల్లి, ఆ రోజే అన్నయ్య, తర్వాత ఎక్కడ పోయినా ఇది పట్టించుకోరు. ఇక రాఖీ కట్టామా, చీర కొట్టామా, అయిపోయిందా అంతే. చాలామంది చీర కోసం, అతను ఇచ్చే డబ్బుల కోసం కట్టేవాళ్ళు కూడా ఉన్నారు. అందరూ అలాంటి వాళ్ళు అంటం లేదు, కానీ అందుకోసమే కట్టేవాళ్ళు ఉన్నారా లేదు చెప్పండి? ఉన్నారు. ఆ రోజు ఎక్కడ లేని ప్రేమల పొంగుకి వచ్చేస్తాయి, ఎక్కడ లేని ఆప్యాయతల పొంగు. ఉత్తిదైన నాటకాలు ఇవన్నీ, ఉత్తి డ్రామా ఇదంతా. నాకు తెలుసండి, బైబిల్ ప్రకారం బంధం అంటే ఎల్లప్పుడూ వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ, వాళ్ళ గురించి దేవుడికి ప్రార్థన చేస్తూ, వాళ్ళు దేవుడిలో ఉన్నతంగా ఉండాలి, అతను నేను కలిసి పరలోకం వెళ్ళిపోవాలి, లేదా మా అన్నయ్య నేను కలిసి పరలోకం వెళ్ళిపోవాలి, మా చెల్లి నేను కలిసి పరలోకం వెళ్ళిపోవాలి, పరలోకంలో మేము ఉండాలని అనుకునేది అసలైన బంధం అండి. మిగతా బంధాలన్నీ సుత్తు బంధాలే అంటాను నేను, డ్రామాలు ఇవన్నీ. నేను చాలామందిని లోకంలో పరిశీలించుకుంటూ వచ్చానండి. అసలు ఆ రోజు వరకు అన్న ఎలాగున్నామని కనీసం చెల్లి ఫోన్ చేయదు, చెల్లి ఎలాగుందో అన్న ఆలోచించడు. కానీ ఆ రోజు స్వీట్ బట్టలు పట్టుకుని పెద్ద పెద్ద షాపుల్లో రాఖీలు కొనేసి, అన్నయ్య ఎక్కడున్నావు నువ్వు లేకపోతే నేను చూడలేకపోతే ఉండలేనంటది ఆ రోజు. నిజమే. చిచ్చి ఏమంటే నేను ఒకటే చెప్తానండి, మనుషులు చేస్తున్నవి మీరు చేయకండి, దేవుడు అసహించుకుంటాడు మిమ్మల్ని. మనుషులు పెట్టిన ఆచారాలు పాటించకండి. అవి మీరు అనుకుంటారు ఏవో మేము అందరు చేస్తున్నారు, మేము చేసాం, మమ్మల్ని గొప్పలుగా చూస్తారు. నేను మరీ విచిత్రంగా చూస్తానంటే, ఆ రక్షాబంధన్ రోజు మరీ ఓవర్ చేస్తారు కొంతమంది. ఈ చెయ్యి ఉంటుంది కదండి, ఈ చెయ్యి ఎక్కడోటి మొత్తం అలా కట్టించేసుకుని దానికి ఒక ఫోటో తీసుకుని వాట్సాప్లో పెట్టుకుంటాడు. అంటే అర్థం ఏంటి? నాకు ఇంతమంది చెల్లెళ్ళు, ఈట్రా బాబు, దేన్ని బట్టి అతిశయించాలి, దేన్ని బట్టి పొంగాలి, దేన్ని బట్టి అతిశయిస్తున్నావు? తప్పండి ఇవన్నీ. లోకం చేస్తున్నవి మనం చేయకూడదు. దేవుడు ప్రతిసారి బాధపడుతున్నది ఇదే, మీరు లోక మర్యాదను అనుసరింపక అంటాడంతే. వద్దవి. ప్రేమించటం వేరు, రాఖీలు కట్టి ప్రేమించటం కాదు. ప్రేమించటం వేరు. వాళ్ళకి వాక్యం చెప్పి ప్రేమించాలి, వాళ్ళు దేవుళ్ళో నిలబెట్టి ప్రేమించాలి, రోజు దేవుడు ప్రసంగాలు పంపించి ప్రేమించాలి, దేవుడు పనిలో నిలవబెట్టి ప్రేమించాలి. ఇలా ప్రేమించాలి తప్ప దేవుడిలో ఉన్న వాళ్ళని, ఇది ప్రేమ అంటాడు తప్ప దేవుడు. ఒక సహోదరుల్ని మరణంలో నుండి జీవంలోనికి దాటించటం ప్రేమ అన్నాడు తప్ప మిగతావన్నిటినీ కూడా ప్రేమలుగా దేవుడు కన్సిడర్ చేయలేదు బైబిల్లో. మరణములో నుండి జీవంలోనికి దాటించేదే ప్రేమ, దానికోసం త్యాగం అయ్యేది ప్రేమ. బైబిల్ ఇది. అటు వెళ్తే బోల్ టైం పట్టేస్తుంది, మీరు జాగ్రత్తగా వినండి. ఓ రోజు మాట్లాడుకుందాం సెపరేట్గా దానికోసం, దాని సంగతి ఏంటో తేలుద్దాం. బైబిల్లోకి వెళ్ళిన తర్వాత అండి, ఇక్కడ మీరు చదువుకున్న మాట, ఒక బంధం ఉంది, ఆత్మీయుల మధ్య మాత్రమే ఈ బంధం, సహోదరుల మధ్య మాత్రమే ఈ బంధం అన్నాడు. ఏ బంధం అంటది? సమాధానమును బంధము చేత అన్నాడు. ఇది కొత్త బంధం అట. ఇప్పుడు రక్తబంధం, పేగుబంధం, స్నేహబంధం, పెళ్లి బంధం, ఇది 5వ బంధం. ఏ బంధం ఇది? సమాధానమను బంధం. అంటే అర్థం ఏంటి చెప్పండి? సమాధానమని బంధం అంటే అందరితోనూ మనం సమాధానంగా ఉండటమే. ఇది కొత్త బంధం అట. ఈ బంధం ఉందా లేదా చూసుకోవాలి మనం. ఈ బంధం మనకి ఉందా లేదా, ఈ బంధం కొనసాగుతుందా లేదా, ఈ బంధం మనకి అందరితోనూ ఉందా? ఏ బంధం? సమాధానమను బంధము చేత
అలాగే ఉంటుందండి. సమాధానమును బంధము చేత. ఇదిగో అక్కడ అన్నదమ్ములు కొట్టుకోవద్దంటే రక్త బంధము చేత కొట్టుకోరు. పేగు బంధం ఉంది కనుక మీరు ఒకరినొకరు అసహించుకోరు. అది పేగు బంధం కనుక, రక్త బంధం కనుక, పెళ్లి బంధం కనుక ఎన్ని గొడవలు వచ్చినా నోరు మూసుకొని కాపురం చేసుకుంటారు. అంతేనా? పెళ్లి బంధంలో గొడవలు వస్తాయండి. వస్తాయి రావా? వస్తాయి. ఇప్పుడు భార్య భర్తల మధ్యలో గొడవలు వస్తే ఎందుకు కలుగుతున్నారు చెప్పండి నాకు. వాళ్ళిద్దరి మధ్యలో ఒక బంధం ఉంది. ఏ బంధం? పెళ్లి బంధం ఉంది కనుక తాళి కట్టాడు కనుక తప్పదని అంటది ఈవిడ. చూసారా, భలేగా ఉంటుంది కదండి ఈ మాట. తాళి కట్టాడు కదండి ఇంక తప్పదండి. అబ్బా అంటే గౌరవం. నా భర్త కదా, అతను ఏం చేసినా మరి మా మధ్యలో బంధం ఉంది కదా. భర్త ఎన్ని చేసినా భరిస్తుంది భార్య అంటే, భార్య ఎన్ని చేసినా భర్త సహించుకుంటున్నాడు అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న బంధం ఏంటండి? బంధం ఏంటి? పెళ్లి బంధం. ఇప్పుడు సంఘంలో ఉన్న ఆత్మీయులతో మనకి ఏ బంధం ఉండాలట? ఇది భలే ఉంది కదండి. ఇది మీరు ఆలోచించారు ఎప్పుడైనా? సమాధానం అనే బంధం అంటే అందరితోనూ, సంఘంలో ఉన్న వాళ్ళందరితోనూ మనం మాట్లాడగలమా? ఇప్పుడు చెప్తాను అసలు ఈ బంధం ఉండాలని ఎందుకు చెప్పాడు. అసలు ఆత్మీయుల మధ్యలో, కుటుంబంలో సమాధానం అనే బంధం ఉండాలని, ఈ బంధాన్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేసి, ఇదిగో సంఘంలో చేరారా, మీ ఇద్దరి మధ్యలో ఈ బంధం ఉందో లేదో చూసుకోండి. ఏ బంధం? ఇప్పుడు భార్య భర్తలండి, భర్త బాగా కొట్టేస్తున్నాడండి, భరిస్తుంది. ఇంక ఎన్ని చేసినా మారట్లేదు, చిత్రహింసలు పెడుతున్నాడు, పిల్లలు నాశనం చేస్తున్నాడు. కొద్ది రోజులకు ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఏ నిర్ణయం? ఇక నా భర్తను నేను భరించలేకపోతున్నాను కనుక ఇక నా భర్త నేను వేరైపోవాలనుకుంటున్నాం అంటే బంధాన్ని ఏం చేసుకుంటుంది? తెంచేస్తుంది. బాగా ఆలోచించాలి నేను చెప్పేది. విడాకులు అనగానే అర్థం ఏంటి? బంధాన్ని ఏం చేస్తున్నాం? తెంచేసుకుంటున్నాం అన్నారు. ఇప్పుడు విడాకులు అయిపోయిన తర్వాత బంధం ఉందా? తెగిపోయిందా? తెగిపోయింది. ఇప్పుడు సంఘంలో ఉన్న సహోదరులతో మనకో బంధం ఉండాలట. ఎప్పుడు? ఏ బంధం? సమాధానం అను బంధం. అది ఉందా? తెగిపోయిందా? ఇంకోటి చెప్తాను మీకు అర్థమవుతుంది. నేను అతనితో మాట్లాడను అంటున్నావు నువ్వు. ఇప్పుడు చెప్పు, ఉందా? విడాకులు ఇచ్చావా? చెప్పండి. నేను ఆయనతో మాట్లాడినంటే విడాకులు అయిపోయినాయి. ఇంక ఇది అవదండి, ఇది అతకది. ఇది అతకదు, కలవరు, మాట్లాడరు, పరలోకానికి రారు. మళ్ళా చెప్తున్నాను, బాధపడినా ఇది బైబిల్ చెప్పింది చెప్పాలంతే. నేను సంఘంలో ఉన్న వాళ్ళతో కలవను అంటే నువ్వు పరలోకంలో కలవలేవు, కలిసి ఉండలేవు, రాలేవు, అక్కడికి చూడలేవు ఆ లోకాన్ని. ఆయనకి ఎలాంటి వాళ్ళు కావాలి అంటే తగ్గించుకునే వాళ్ళు కావాలి, కలిసిపోయే వాళ్ళు కావాలి, పోలే అనుకునే వాళ్ళు కావాలి, అలా ఒకరినొకరు హత్తుకునే వాళ్ళే కావాలి. సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత. అంటే ఆత్మ ఐక్యత కలిగించాలంటే ముందు వీళ్ళ మధ్యలో ఒక బాండింగ్ ఉండాలి, ఒక బంధం ఉండాలన్నాడు. ఏ బంధం చెప్పండి? ఎంతమంది ఈ బంధాన్ని ఉంచుకున్నాం? నేను ఎవరితోనైనా సమాధాన పడిపోతానండి అంటారా? నాకు అందరూ ఓకేనండి అంటున్నావా? సమాధానం అనే బంధం ఉందా? ఇది మనం చదువుకుంటే మామూలుగా ఉంటుంది కానండి, మీకు ఎన్ని ఉదాహరణలు చెప్తున్నారు చూడండి మీరు ఆలోచించుకోవడానికి. అన్న తమ్ముడు ఎంత కొట్టుకున్నా కలిసి ఉంటారు. కారణం ఏంటి? వాళ్ళ మధ్యలో ఏముంది? బంధం అండి, రక్త బంధం ఉందండి. మరి ఆత్మీయుల మధ్యలో ఉండాల్సింది సమాధానం అను బంధం. ఎందుకు ఉండాలి అంటే ఇక్కడ చెప్తాను. ఎందుకు ఉండాలి అంటే ఇప్పుడు ఒక వ్యవస్థ బాగుండాలి అన్నా, ఒక కుటుంబం బాగుండాలి అన్నా, ఒక సంఘం బాగుండాలి అన్నా అందరి మధ్యలో ఉండాల్సిందండి ఒకరినొకరు అర్థం చేసుకోవటం, ఒకరు హెచ్చరిస్తే ఆ హెచ్చరికను తీసుకునే మనస్సు. బైబిల్లో చూపిస్తాను మీకు. ఇందాక మాట చూపించాను కదా, అన్నదమ్ములను ఎవరిను నువ్వేం చేయొచ్చు అన్నాడు? హెచ్చరించు అన్నాడు కదా. హెచ్చరించు అంటే ఇప్పుడు అన్నగా భావిస్తే హెచ్చరించగలుగుతాం, తమ్ముడుగా భావిస్తే హెచ్చరించగలుగుతాం. హెచ్చరించడం ఒక విషయం అయితే హెచ్చరికను తీసుకునే అతను ఏ హృదయంతో ఉండాలి? సమాధానం అనే బంధంతో ఉంటే మా అన్నయ్య కదా నన్ను హెచ్చరిస్తున్నాడు, మా తమ్ముడే కదా నన్ను హెచ్చరిస్తున్నాడు, మా చెల్లె కదా నన్ను హెచ్చరిస్తుందని ఈ బంధం ఉంటే హెచ్చరికను తీసుకుంటాం. బంధం లేకపోతే చెప్పండి, బంధాన్ని తీసుకోలేమండి. బంధంలో బాగా వినండి, ఇది బంధంలో హెచ్చరిక ఉంటుంది, బంధంలో
క్షమాపణ ఉంటుంది. బంధంలో అలుగుతారు, మళ్ళా కలిసిపోతారు. బంధంలో త్యాగాలు ఉంటాయి. ఉండవా? ఉదయాన్నే కోడిగుడ్లు ఉడకబెట్టింది మమ్మీ. 2 పిల్లలని 2 కోడిగుడ్లు ఉడకబెట్టింది. ఉడకబెట్టి ఒలిచిన తర్వాత ఒక కోడిగుడ్డు బాగుందో, కోడిగుడ్డు పాడైపోయింది. ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారు. ఒలుస్తున్నప్పుడు మమ్మీ అంటది, ఒరే గుడ్డు పాడైపోయిందిరా అంటది. ఇప్పుడు స్కూల్కి టైం అయిపోతుంది, ఇంకో గుడ్డు ఉడకబెట్టడానికి టైం లేదు. పిల్లల్లో ఏ బంధం ఉంటే వాళ్ళిద్దరు బాగుంటారో తెలుసండి? పెద్దోడు మమ్మీ చెల్లికిచ్చే మమ్మీ నాకు వద్దులే అన్నాడు. చెల్లికిచ్చే మమ్మీ నాకు వద్దులే, నేను మామూలుగా వెళ్ళిపోతాలే అన్నాడు. ఇప్పుడు చెల్లికిచ్చే అన్నాడంటే వీడి మనసులో ఆ చెల్లి మీద ఏ బంధం ఉంది చెప్పండి? చెల్లి కదా, నేను తిరగపోయినా పర్వాలేదు, ఆమె తింటే బాగుంటుంది. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఈ బంధం లేదనుకోండి, ఇద్దరు ఏం చేస్తారు? ఆ కోడిగుడ్డు కోసం అలాగెత్తావు చెల్లికి, నాకెందుకు అన్నాడు అనుకోండి, ఏం ఏర్పడుతుంది అక్కడ? గొడవండి. ఇప్పుడు ఇది మీకు అర్థమైతే సంఘంలో ఉన్న సహోదరుల మధ్య సమాధానం బంధం ఉండాలి అని ఎందుకన్నాడు అంటే, ఈ బంధం ఉంటేనండి అవతల కోసం మనం కొన్ని త్యాగాలు చేస్తామండి. నేను చాలా మందిలో చూశానండి, త్యాగం అవతలవాడి కోసం చేయాలి. అంటే అవతలవాడు సంతోషంగా ఉంటే చూడాలి, అవతలవాడు ఆనందంగా ఉంటే చూడాలి. అలా కాదండి చాలామంది మనసులో, నేను ఇది చెప్తున్నాను, ఇది చెయ్యాలంతే. ఇదిటిది దానివల్ల అవతలవాడి గాయం అవుతుంది. నాకెందుకు అది? అవతలవాడు బాధపడతాడు, నాకెందుకు? అదిటండి అది. అంటే సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత అనగానే నీలో ఆత్మ, అతనిలో ఆత్మ. ఏమంటే ఇప్పుడు నేను ఏదైనా ఒక డెసిషన్ తీసుకుంటే అతను బాధపడతాడేమో, అతని ఆత్మ బాధపడుతుందేమో, పరలోకంలో దేవుడు బాధపడతాడేమో. ఇంత సెన్సిటివ్గా, ఇంత సున్నితంగా సంఘములో ఉన్న బంధాల పట్ల ఆలోచించే వాళ్ళు ఎవరున్నారు? బాధ పెట్టకూడదు. బంధాన్ని నిలబెట్టుకోవాలి తప్ప తెంచుకోకూడదు. ఒకవేళ ఏదైనా జరిగినా, హెచ్చరికలు జరిగినా, మనస్పర్ధలు జరిగినా మా మధ్యలో వెంటనే ఉండాల్సిన బంధం ఏ బంధం అట? సమాధానమను బంధము చేత. అక్కడ చదువుతాను చూడండి, 4వ వచనం. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై. అంటే ఈ బంధాన్ని కాపాడుకోవడానికి మనకి ఏముండాలట? శ్రద్ధ. బంధాన్ని కాపాడుకోవడానికి శ్రద్ధ, ఒకరితో ఒకరు ప్రేమగా ఉండడానికి శ్రద్ధ. ఒకరినొకరు ఏదైనా అపార్థాలు చేసుకుంటే వెళ్ళి కలిసి కూర్చొని మాట్లాడుకుని ఒకరినొకరు ఆప్యాయతగా పలకరించుకొని, జరిగిందేదో జరిగిపోయిందండి, మన ఇద్దరం దేవుని పిల్లలం కదా, కలిసి ఉందామండి. ఈ శ్రద్ధ అంటే బంధాన్ని తెంచుకోకుండా, బంధం పాడైపోకుండా నా బంధాన్ని నిలబెట్టుకోవాలనే శ్రద్ధ. ఎంత బాగా రాస్తున్నాడు చూసారా? ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరిని ఒకడు సహించుచు. అదండి అంటే ఈ బంధం దేనికి ఉండాలట? ఇప్పుడు ఒకరినొకడు సహించుకోవాలంటే ఏముండాలట? సమాధానమను బంధం. ఇప్పుడు ఇందా చెప్పాను కదా, కుటుంబంలో గొడవలు వస్తే ఒకరినొకడు ఎందుకు సహించుకుంటాడంటే వాళ్ళ మధ్యలో ఒక బంధం ఉంది. ఏ బంధం? రక్త బంధాన్ని సహిస్తావు, పేగు బంధాన్ని సహిస్తావు, పెళ్లి బంధాన్ని సహిస్తావు, స్నేహ బంధం అని ఆడెవడో తెలియదు, ముక్కు మొహం తెలియదు, నా ఫ్రెండ్ అని ఆడి బంధాన్ని సహిస్తావు. నీ తండ్రి ఏర్పరచుకొని పరిశుద్ధులుగా చేసి సంఘంలోకి చేర్చిన వాడిని సహించను అన్నావు అంటే నీకు ఏమర్థమయ్యాడు దేవుడు? అసలు ఈ బంధాలు విలువ ఏమర్థమైంది? కుటుంబం, దేవుని కుటుంబం అని ఏమర్థమైంది? దేవుని పిల్లరా, సమాధానం అనే బంధం కలిగి ఉండటం క్రైస్తవుడికి అతి ప్రాముఖ్యం. నేను ఎవరితోనూ నాకు ఒకటి అర్థం అవ్వలేదండి. ఒకరినొకడు హెచ్చరించండి అన్నాడు, అందరి ఎదుట పాపం చేసిన వాడిని సాక్ష్యాలుంటే గద్దించండి అన్నాడు. ఇవన్నీ బైబిల్లో ఎవరైనా చేశారా? ఇలా జరిగితే సహించుకుంటారా? నేను అడుగుతున్నాను మిమ్మల్ని. ఇలా జరిగితే, గద్దిస్తే, హెచ్చరిస్తే సహించుకుంటారా? అలాగా బైబిల్లో మనకి ఎవరైనా కనపడతారంటే, నేను ఇద్దరిని చూపించగా టైం అయిపోతే ఒక ఆయన చూపిస్తాను. బైబిల్లోనండి యేసుక్రీస్తుల వారిని వెన్నంటి ప్రారంభం నుంచి ఉన్నది ఎవరు అంటే, బాగా యేసుక్రీస్తుల వారి మాటలకి అట్రాక్ట్ అయిపోయింది ఎవరు అంటేనండి పేతురు గారండి. ప్రభు ఏది చెప్పినా మొదట నమ్మేది ఎవరో తెలుసండి? పేతురు గారే. అలాంటి పేతురు గారండి సంఘాన్ని కట్టాడు. మీకు తెలియదు కదా, ప్రసంగం చేస్తే ఎంతమంది మారారు? ఒక్క ప్రసంగానికి 3000 మందిని మార్చాడండి. చిన్నోడా? మామూలు స్పీకరా?
బాబ్బా మామూలు స్పీకర్ కాదు, మామూలు వాక్యోపదేశకుడు కాదు ఆయన, చాలా గొప్పడు. పేతురు గారు అనగానండి చాలామంది సరిగా ఆలోచించలేదు కానీ చాలా టాప్ క్యారెక్టర్ అయింది. ప్రసంగం చేస్తే 3,000 మంది మారిపోయారండి. 3,000 మంది మారిపోయి సంఘాన్ని నడిపిస్తున్నాడు, సంఘాన్ని కట్టేశాడు. 2వ అధ్యాయం 3వ అధ్యాయం 4వ అధ్యాయానికి వచ్చేసరికి సంఘం ప్రబలిపోయింది, విస్తరించిపోయింది. ఆయన ప్రసంగాలకి ఇంకా చరస్థిరాస్తులు అమ్మేసి పట్టుకొచ్చేసి ఆయన కాళ్ళ దగ్గర పెట్టేస్తున్నారు. సంఘం ప్రబలిపోతుంది, బాగా వాక్యం జరుగుతుంది, మంచి సేవకుడిగా మారిపోయాడు. అలాగ మారిపోయి సేవ చేస్తున్న సేవకుడి దగ్గరికండి ఒకరోజు పౌలు గారు వచ్చారు. పేతురు గారి దగ్గరికి పౌలు గారు వస్తే, పౌలు గారు వస్తున్న టైం కండి ఈయన వాక్యానుసారంగా చిన్న పొరపాటు చేశాడు. పేతురు గారు పొరపాటు చేశారు. పొరపాటు చేస్తే ఏం చేశాడు తెలుసండి? అందరి ఎదుట బాహాటంగా పౌలు గారు పేతురు గారిని గద్దించాడు. గలతీ పత్రిక 2వ అధ్యాయం చూడండి, 11వ వచనం. బాగా వినాలి ఇవి, ఆలోచించండి బైబిల్. గలతీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. అయితే కేఫా అంతియోక్యకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడిన గనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించితిని. ఎవరిని ఎదిరిస్తున్నారు? పౌలు గారు పేతురు గారిని ఎదిరిస్తున్నారు. అసలు దేవుని సేవలో పౌలు గారు ముందా పేతురు గారు ముందా? సంఘాన్ని కట్టింది ఎవరు? పేతురు గారే. పౌలు గారు ఎవరు? సంఘాన్ని కట్టేసిన తర్వాత ఎప్పుడో 9వ అధ్యాయంలో ఎంటర్ అయ్యాడు. వెరీ లేట్ ఇతను. ఆ సంఘం స్థాపన అయిపోయింది, సేవ అయిపోయింది, సంఘాలు కట్టేయడం అన్నీ జరిగిపోతున్నప్పుడు ఎక్కడో 9వ అధ్యాయంలో ఎంటర్ అయ్యాడు. ఈయన వెనకాల వచ్చాడు ఈ వ్యవస్థలోకి, సంఘంలోకి, సేవలోకి. అలా వెనకాల వచ్చిన ఈయనండి పేతురు గారిని గద్దించాడట, ఎదిరించాడట. ఏ విషయంలో ఎదిరించాడంటే అదేమీ పెద్ద పొరపాటుగా కనపడదు కానండి, పౌలు గారికి వాక్యానుసారంగా ఎవరు బ్రతకకపోయినా గద్దిస్తాడు ఈయన. ఇప్పుడు అక్కడ ఏం జరిగిందంటే విషయం చెప్తాడు చూడండి. అక్కడ ఎందుకు ఎదిరించారంటే, ఎలయనగా యాకోబు యొద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్ని జనులతో భోజనం చేయుచుండెను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనక తీసి వేరైపోయాను. విషయం ఏమి లేదు, చెప్పేస్తాను మీకు సింపుల్గా అర్థం అవడానికి. పౌలు గారు ఇలా అందరు రాకమునుపండి ఆల్రెడీ అక్కడ పేతురు గారు భోజనం చేస్తున్నాడు, అన్ని జనులతో కలిసి భోజనం చేస్తున్నాడు. అన్ని జనులతో కలిసి భోజనం చేస్తున్నప్పుడు ఈ లోపు యాకోబు దగ్గర నుంచి కొంతమంది యూదులు పౌలు గారు వచ్చే టైంకి యూదులకు భయపడండి అన్ని జనుల మధ్యలో భోజనం చేస్తున్న ఈయన పక్కకు జరిగిపోయాడు. ఎందుకంటే యూదులు అన్ని జనులు కలవరు, ఒకరితో ఒకరికి ఏం లేదు, అప్పటికి సాంగత్యం లేదు, దగ్గరికి రానివారు అన్ని జనులు. యూదులు అంటరాని వారిగా చూస్తారు. చెప్పాను కదా ఒకసారి, అంటరానితనాన్ని నిషేధించిన బైబిల్ అని చెప్పాను, గుర్తుందా? ఆదివారం. అలా చూస్తారు వాళ్ళని. అలా చూస్తున్న వాళ్ళనండి ఎప్పుడైతే యేసుక్రీస్తుల వారు ఆ ధర్మశాస్త్రాన్ని పడగొట్టి అన్ని జనులు యూదులు ఒకటే, ఏ భేదం లేదు, యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత అని కలిపేసిన తర్వాత కలిసి ఉండవలసిన వీళ్ళండి అన్ని జనులు యూదులు కలిసిపోయి ఉండాల్సింది. పేతురు గారు యూదులకు భయపడి, అంటే అన్ని జనుల దగ్గర కూర్చున్నవి ఏంటని యూదులు ఎక్కడ బెదిరిస్తారోనని యూదులకు భయపడి అన్ని జనుల మధ్యలోంచి భోజనం చేస్తున్నాయని పక్క లేచిపోయాడు. ఇది ఎవరు చూశారు? పౌలు గారు చూశారు. పౌలు గారు ఏమంటాడంటే, నువ్వు అలా ఎలా లేచిపోతావు భోజనం దగ్గర నుంచి? అన్ని జనులు యూదులు ఒకటే అన్న తర్వాత, దేవుడు వాక్యం వచ్చేసిన తర్వాత, ఇద్దరిని కలిపేసిన తర్వాత నువ్వెందుకు వెళ్ళిన పడిపడి ఇలాగా నువ్వు పక్క జరిగిపోయావు? వాళ్ళని ఒకలాగా వెళ్ళిన ఒకలాగా నువ్వు ఎందుకు చూస్తున్నావు? నాకు నచ్చలేదండి పేతురు గారు అన్నాడు. ఇప్పుడు నేను మాట్లాడుతాను, పేతురు గారు ప్లేస్లో మీరున్నారు, వెనకాల వచ్చిన పౌలు గారు మిమ్మల్ని గద్దిస్తున్నాడు, మీరు ఏమంటారు చెప్పండి? చెప్పండి. ఇప్పుడు నువ్వెవడవా నిన్న కాక మొన్న వచ్చి నాకు చెప్పడానికి అంటారా అనరా? అక్కడ ఇలాంటి విషయాలు జరిగినప్పుడు మనకి ఏం గుర్తొస్తుందంటే సీనియారిటీ. నేను 1947 ఉన్నది అంట మనం. ఏ 7 అయితే ఏమి లేదు, లోపల అంత డొల్ల. హృదయంలోకి వాక్యం ఎక్కనప్పుడు ఎంత నేను 1947 మరి AK-47 అని చెప్పుకుంటే ఏం ఉపయోగం? ఇప్పుడు ఇక్కడ పేతురు గారండి నిజంగానండి బాగా ఆలోచిస్తే పేతురు గారు సీనియర్ అయిన మంచి సేవకుడు, సంఘాన్ని కట్టినవాడు. అలాంటి వాడండి పౌలు గారు గద్దించగానే మెక్కిలి నిమ్మలంగా ఉండిపోయాడండి. అంటే వాక్యం తెలిసిన వాడిలో సహోదరుడి పట్ల ఏ బంధం ఉంటే చెప్పండి? ఏ బంధం ఉంది? ఇప్పుడు ఈ పేతురు గారి మనసులో ఈ బంధం లేదనుకోండి, పౌలు గారితో దేనికి దిగుతాడు చెప్పండి? దేనికి దిగుతాడు? నువ్వెవడో నన్ను అనడానికి,
నువ్వెంత, నీ క్యారెక్టర్, నీ సేవ ఎంత, నువ్వు ఎప్పుడు వచ్చావు, నువ్వు ఎక్కువ మాట్లాడితే నా దగ్గర వాక్యం నేర్చుకున్నావు, నువ్వు మా దగ్గరికి వచ్చావు, మా ఆశీస్సులు పొందుకుని వెళ్ళావు, పౌలు ఎక్కువ మాట్లాడుకో పో అనడా? అనలేదండి. అండండి. వాక్యం తెలిసినప్పుడు ఎవడు ఎలాగండండి? నిజంగా చెప్తున్నానండి, మనం వాక్యానుసారంగా ప్రవర్తించినప్పుడు, వాక్య ప్రకారం మనల్ని ఎవరైనా గద్దిస్తే నువ్వు తీసుకోను అన్నావంటే అసలు నీలో దేవుడు లేడు. దేవుడు లేడు అసలు నీలో. దేవుడు అన్నవాడు గద్దింపుకు లోబడతాడు, తీసుకుంటాడు, సరెండర్ అవుతాడు. ఎందుకంటే పైనుండి వచ్చిన జ్ఞానము మొదట మృదువైనది, పవిత్రమైనది, దాని స్వభావాలు చెప్తూ అంటాడు సులభముగా లోబడునది అన్నాడు. అంటే దేవుడు జ్ఞానం లోపల ఉంటే అవతలవాడు వాక్యానుసారంగా మనల్ని గద్దిస్తుంటే మనం ఏమైపోతాం? లోబడతాం. ఇప్పుడు పేతురు గారు లోబడ్డా లేదా? ఇంకోటి చెప్పనా, అసలు నేను షాక్ అయిపోయింది తెలుసా. ఇంత గద్దిస్తే పోనీ పర్సనల్గా గదిలోకి తీసుకెళ్ళి గద్దించలేదు ఈయన, అందరి ఎదుట అనడా? అందరి ఎదుట ముఖాముఖిగా పేతురు గారిని నేను ఏం చేశాను? ఎదిరించాను. ఏమంటే ఇప్పుడు నలుగురు మధ్యలో మనల్ని ఎదిరిస్తే, మన నలుగురు మధ్యలో మన గురించి మాట్లాడితే మనం దాన్ని ఎలా తీసుకుంటాం చెప్పండి? సహజంగా మనిషి ఎలా తీసుకుంటాడు? పోనీ మీకు అర్థం అవదు. మీలో ఉన్న వాళ్ళని అవలోకల్ని రండి, ముందుకు రండి అని ఇక్కడ నిలబెట్టాను. నేను నిలబెట్టి పోయిన ఆదివారం ఎందుకు రాలేదు గుడికని అడిగాను. ఇక్కడ నువ్వు రాలేదా బామలుగా ఉండదు, మరి జాగ్రత్త నన్ను బెదిరించాను అనుకోండి, ఇలాగా కూర్చో అన్నాను. వచ్చే వారం గుడికి వస్తారు చెప్పండి, వాళ్ళు చెప్పండి, వస్తారా? నన్నంత మాట అంటారా? నా ఊరు తెలుసా, నా పేరు తెలుసా, నా వంశం తెలుసా, ఇంకా అక్కడికి వెళ్తారు. ఇక నీవేంటి, నీ జీవితం ఏంటి, నీ క్యారెక్టర్ ఏంటి, నీ డబ్బు ఏంటి, నీ హోదా ఏంటి, నీ జీవితం ఏంటి, నన్నే అంటావా? ఎన్ని తిడతారండి, ఎన్ని తీస్తారండి వెనకాలవి. అంటే గద్దింపును తీసుకోవడానికి ఏ వ్యక్తి సిద్ధంగా ఉండడు. మళ్ళీ చెప్తున్నాను, అందులోనూ అందరి ఎదుట గద్దిస్తే, పర్సనల్గా లోపల తీసుకెళ్ళి ఏమన్నా చెప్తేనే ఇక్కడ వరకు పెట్టుకుంటారండి కక్ష, పగ. అలాంటిది అందరి ఎదుట చెప్తే. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, సంఘములో చేరిన సహోదరుల మధ్య ఏ బంధం ఉండాలన్నాడు? ఇప్పుడు ఈ బంధం పేతురు గారిలో ఉందా లేదా? ఉంది. ఉందని ఎలా చెప్తారంటే, ఈ పేతురు గారు అండి ఈ సంఘటన అయిపోయిన కొన్ని సంవత్సరాల తర్వాత పత్రికలు రాశాడండి. పత్రికలు రాశాడు. రెండో పత్రిక రండి, ఇప్పుడు రెండో పత్రిక రండి. ఇది పేతురు గారు రాస్తున్న పత్రిక అండి, సంఘానికి రాస్తూ 3వ అధ్యాయం 14 వచనం చూడండి ఏమంటున్నాడు. పేతురు గారు రెండో పత్రిక 3వ అధ్యాయం 14 వచనం చూడండి. ప్రియులరా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు కనుక ఎలాంటి వారై ఉండాలట? ఇదిగో మీరు శాంతము గలవారై ఉండాలన్నాడు. ఇప్పుడు పత్రిక రాస్తున్న ఆయనలో ఉందా? పేతురు గారిలో శాంతం ఉందా లేదా? ఉంది. ఎంత శాంతం ఉంది? తనకంటే చిన్నవాడు అందరి ఎదుట గద్దించిన తీసుకునే అంత ఉంది కనుక రాస్తున్నాడు. ఆ రోజు పేతురు గారు అందరి ఎదుట పౌలు గారితో గొడవాడాడు అనుకోండి, మీరు శాంతము గలవారై ఉండాలి అన్నాడు అనుకోండి, ఎవడైనా వింటాడా? మీరు చెప్పండి, అర్థమవుతుందా? చాలా మంది అండి జీవితాన్ని ఎలా చూపించాలి తెలియటం లేదు. జీవితాన్ని చూపించి మాట్లాడు, ఆ మాటకి విలువ ఉంటుంది. భక్తిగా బ్రతికి చూపించు, నువ్వు భక్తి చూపించడాన్ని. నువ్వు దేవుడు పనిచేసి చెప్పు, దేవుడు పనిచేయరాన్ని. నువ్వు దేవుడికి సహాయం చేసి చెప్పు, మనం దేవుడికి సహాయం చేద్దామని. ఒట్టు మాటలు ఫలించమండి, ఒట్టు మాటలు అవ్వు, పని అవ్వదు. మీరు శాంతము గలవారై ఉండాలి. నన్ను చూడండి. ఒకప్పుడు నేను ఎంత కోపిష్టోడుగా ఉన్నాను అంటే, నా ప్రభువును పట్టుకోవడానికి సైనికులు వస్తే ఆ రోజు సైనికుడు చెవి తెగ నరికింది ఎవరు చెప్పండి? ఈయనే. మల్కు అనేవాడు చెవి కోసేసింది ఎవరు? ఈయనే. చెవి కోసేసిన ఆయన సంఘానికి పత్రిక రాసి మీరు శాంతంగా ఉండండి బాబు అన్నాడు. ఎవడు చెవి కోసినోడు శాంతంగా ఉండమంటే ఉంటారేంటి? శాంతంగా ఉండి చూపించి ఆ తర్వాత రాశాడు పత్రిక. నేను ఒకప్పుడు మీకంటే ఫైర్ బ్రాండ్ బాబు, మొత్తం ఎవడబడితే నరికి పడేశాను. తర్వాత యేసు పట్టుకున్న తర్వాత నేను మారిపోయాను బాబు, నేను ప్రశాంతంగా మారిపోయాను బాబు. మీరు కూడా ఎలాగుండాలి? మీరు శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడండి. 15వ వచనం. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అలాగూ మన ప్రియ సహోదరుడు, ఆగండి, పౌలు గారి గురించి ఏం రాస్తున్నాడు?
ఏ సహోదరుడట? ఇంతకుముందు ఈయనతో గొడవాడింది ఎవరు? ఈయనతో గొడవాడింది ఎవరండి? అందరి ఎదిరించింది ఎవరు? పౌలే. ఆ పౌలు గురించి పత్రిక రాస్తూ, నా పౌలు నాకు ప్రియ సహోదరుడు. బబ్బ మీకు ఏం అర్థమైంది? నాకు బుర్రపాడైపోయింది. సంఘానికి రాస్తూ పౌలు మంచోడు. ఎందుకు? నన్ను తిట్టినందుకు మంచోడా? నన్ను తిట్టినా సరే పౌలు మంచోడే. ఏ బంధం ఉంది చెప్పండి వాళ్ళిద్దరి మధ్యలో? ఏ బంధం ఉంది? ఇప్పుడు చెప్పండి, నిజంగా మీకు ఈ వచనాన్ని నేను నమ్ముతాను అన్న వాళ్ళు, నన్ను తిట్టినోడు కూడా మంచోడని చెప్తానన్న వాళ్ళు చేయొద్దండి. ఆయన తిట్టకుండా ఉంటే చాలు, ఆయన నాశనం చేయకుండా ఉంటే చాలు. తిట్టాడండి, అందరి ఎదుట గద్దించిన వాళ్ళ కోసం రాస్తూ అంటున్నాడు, నా ప్రియ సహోదరుడు. ఒకప్పుడు నేను వాక్యానుసారంగా తప్పు చేస్తే నన్ను దిద్దాడు, నా ఆత్మీయ ఎదుగుదల కోసం ఆలోచించాడు. నీలాంటి సేవకుడు ఇలా చేస్తే ఆ రోజున్న యూదులు మరీ పేట్రేకపోతారు కదా, అప్పటికే వాళ్ళు అనుజనులను అసహించుకుంటున్నారు కదా, నువ్వు ఇలా చేస్తే పేతురు వారికి మరింత బలాన్ని ఇచ్చిన వాడు అవుతావు కదా, వాక్యాన్ని పాడు చేసిన వాడు అవుతావు కదా అని ఒకనాడు ఆత్మీయంగా నన్ను సరిచేసిన నా ప్రియ సహోదరుడు. నాకు మతిపోయిందండి. అంటే వాక్యానుసారంగా మనల్ని గద్దిస్తున్న వాళ్ళని మనం ఏం చేయాలి? ఏమనాలి? ఇప్పుడు పేతురు గారిని బట్టి ఏమనాలి చెప్పండి? నా ప్రియ సహోదరుడు. నేను ఒకసారి పాట పాడకపోతే నన్ను బాగా తిట్టాడు, బాగుందా? నేను చర్చికి రావట్లేదని బాగా తిడతాడు, బాగుందా? తిడితే పడతారండి? ప్రియ సహోదరులు అంటారా తిట్టిన వాళ్ళని? పగలు పెట్టుకోకపోతే చాలండి, కక్షలు పెట్టుకోకపోతే చాలండి. ఎక్కడ బైబిలు, ఎక్కడ దేవుడు ఆలోచనలు, ఎక్కడ మన జీవితాలు, ఎక్కడ దేవుడు చూడాలనుకున్న బంధాలు ఏవండి? ఏవి? ఇంకా విషయం ఏంటి తెలుసా? అతడు నా ప్రియ సహోదరుడు, నాకంటే ఎక్కువ జ్ఞానం కలిగిన వాడు, నాకంటే సేవలో బాగా వాడబడుతున్నాడు, అతను రాసిన మాటలు అప్పుడప్పుడు నాకే అర్థం అవ్వట్లేదు అన్నాడు. నాకంటే జ్ఞానవంతుడు అన్నాడు, నాకంటే గొప్పవాడు అన్నాడు. ఇదండి బైబిల్లో ఉందండి. ఇలా చేసుకోమని తెలుసా? ఒకరిని ఒకడు మనం ఏం చేయాలట? ఘనపరుచుకోవాలి. రోమపత్రిక ఎందుకు చేస్తున్నారు పౌలు గారు ఇది అంటే, ఆ పేతురు గారు ఇది అంటే, ఒక వచనం పౌలు గారితో దేవుడు చెప్పించాడు సంఘానికి. 12వ అధ్యాయానికి రండి, రోమపత్రిక 12వ అధ్యాయానికి రండి, 10వ వచనం. 9వ వచనం కూడా చూస్తారా? మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను. ఇందాని చెప్పింది అదే. చాలా మందికి అర్థం అవ్వకపోతే ఇప్పుడు ఈ వచనాన్ని బట్టి అర్థమవుతుంది. మన ప్రేమ ఎలా ఉండాలట? నిష్కపటం. అది ఏమండి, రక్షాబంధన రోజు పుట్టే ప్రేమ నిష్కపటం. అది లోక ఆచారాన్ని పట్టు పుట్టిన ప్రేమ. అది ప్రేమలో కపటం ఉండకూడదట. ప్రేమలో వాళ్ళు చేస్తున్నారు కనుక చేస్తున్నాను, వాళ్ళు కడుతున్నారు కనుక కడుతున్నాను, వాళ్ళు ఇస్తున్నారు కనుక ఇస్తున్నాను. ఇది కపటం అండి, లోకాన్ని చూసి నేర్చుకోవటం అండి. నీ ప్రేమ ఎంత బాగా రాశాడు చూడండి. నీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను, చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండండి. మంచిదానిని హత్తుకొని ఉండండి. మంచిదానిని హత్తుకొని ఉండండి. సహోదర ప్రేమ విషయములో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై, ఘనత విషయములో ఒకరినొకడు గొప్పగా. అంటే ఇప్పుడు నేను గొప్పోడని చెప్పుకోమన్నాడా, నాకంటే అవతరుడు గొప్పోడని చెప్పమంటున్నాడా? ఏమర్థం చెప్పండి బైబిల్? ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా. నాకంటే అతనే గొప్పోడండి, నాకంటే అతనే బాగా పనిచేస్తాడండి, నాకంటే అతనే బైబిల్ బాగా చెప్తాడండి, నాకంటే ఆయన బాగా ప్రసంగాలు చేస్తాడండి. చూసారా? అవతల వాడిని గొప్ప చేయండి. పేతురు గారు చేస్తున్నది అదే. నా ప్రియ సహోదరుడైన పౌలు గురించి మీరు ఆలోచించారా? అతను రాస్తున్న జ్ఞానం గురించి మీరు ఆలోచించారా అన్నాడు. నాకు ఎగ్జాక్ట్గానండి మళ్ళీ చెప్తున్నానండి, ఇక్కడ కూర్చున్న మీ అందరికీ ఖచ్చితంగా మన అందరిలోనూ పేతురు గారు ఉంటారండి. పేతురు గారు అనగానే కోపం, ఉద్రేకం అందరిలోనూ ఉంటుంది. కానీ పేతురు గారు మారిన విధానం చూస్తే ఫిదా అయిపోయాను నేను. మారిపోయాడు. ఎంతలా మారిపోయాడు తెలుసా? టైం అయిపోతుంది కనుక మీకు తెలిసిన సందర్భం ఇంకోటి జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ పౌలు గారు తిడితే పడ్డాడు. పడ్డాడు. ప్రేమించాడా? పగించుకున్నాడా? ప్రేమించుకున్నాడు. గొప్పోడు అన్నాడా? నాకంటే తక్కువ అన్నాడా? గొప్పోడు అన్నాడు. ఇంకో సందర్భం జ్ఞాపకం చేస్తాను మీకు బైబిల్లో. ఒకానొక సందర్భంలో ఉందండి, అందరి ఎదుట యేసుక్రీస్తుల వారు తిట్టారు. ఇన్ని తిట్టారా లేదా? ఎక్కడ తిట్టారు జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడ? ఆయన సిలువ యాగానికి వెళ్తున్నప్పుడు చెయ్యి పట్టేసుకున్నాడు. చాలా ప్రేమగా పట్టుకున్నాడండి చెయ్య. నిజంగా ఆ సందర్భం ఎంత బాగుంటుందంటే, ప్రేమగా చెయ్యి పట్టుకున్నాడండి. ప్రభువా
నీకు మేకులేటు వేటు ప్రభా, నీకు ముళ్ళ కిరీటం వేటు ప్రభా, నిన్ను కొడితే మేము చూడగలవా, నువ్వంటే మాకు చాలా ఇష్టం కదా, అలాగే వెళ్ళిపోతావు, శ్రమలకు వద్దని ఇలా చేయి పట్టుకున్నాడండి. అలా చేయి పట్టుకుంటే, అంత ప్రేమగా మాట్లాడితే వెనక్కి తిరిగి మనం ఏమనాలి చెప్పండి? ఏమనాలి? పేతురు నేనంటే అంత ప్రేమనైనా నీకు అనాలి. అలాగనలేదు యేసు ప్రభు. ఎలా తిరిగి సైతానా అన్నాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మిమ్మల్ని ఎవరినైనా ఇక్కడ నిలబెట్టి మన సంఘంలో ఈడే సైతాను అన్నాను అనుకోండి, నేను చెప్పండి, మన సంఘం మొత్తానికి దరిద్రం వీళ్ళలోనే దూరం సాతాను సంఘాన్ని పాడు చేస్తున్నాను అన్నాను అనుకోండి, అది మళ్ళీ కనబడతాడండి ఇక్కడ? చెప్పండి, మళ్ళీ కనబడతాడా? అందరి ఎదుట పేతురు నేనంటే అంత ప్రేమ అయ్యా అనలేదు, సాతానా వెనకపో అన్నాడు. విషయం తెలుసా, అంతకు ముందే పైనే కొంచెం ముందుకెళ్తే ఆ పైనే నా సంఘం నీదే నాయన, తాళాలు ఇవ్వగా తాళాలు చేతులు పెట్టాడు ఆయనే పైన. ముందేమో తాళాలు చేతులు పెట్టాడు, తప్పు చేయగానే సైతానా అన్నాడు. అంటే మనకి ఏం అర్థం అవ్వాలి? జ్ఞానం ఉందనుకోండి ప్రోత్సహిస్తాం, తప్పు చేశాడు అనుకోండి ఏం చేస్తాం? రెండు సహోదర బంధంలో ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, ప్రేమ ఒకటే కదండి సహోదరులు అంటే, గద్దించాలి తప్పు చేస్తే. నీ కళ్ళ ముందు సహోదరుడు క్యారెక్టర్ పాడైపోతుందన్నా, నీ సహోదరుడు ఎక్కడైనా పలచనైపోతున్నాడన్నా దేవుళ్ళో లోపలికి తీసుకోవాలండి. అయ్యో ఇలాగైపోతున్నాడు ఏంటి, ఇలాగ అయిపోతే కొంచెం డ్యామేజ్ అయిపోతాడేమో ఆత్మీయంగా. ఈ బాధ ఉండాలండి, ఈ బాధ ఉండాలి, పెయిన్ ఉండాలి. అదండి బంధం అంటే. సాటి సహోదరుల పట్ల బంధాన్ని కలిగి ఉండాలండి. హెచ్చరించాలండి, టైం వస్తే వాళ్ళు మార్చుకోవడానికి ట్రై చేయాలండి, గద్దించాలండి. ఎందుకు చేస్తున్నాను ఇలాగ అనాలండి. దేవుళ్ళు ఏమంటారు, ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళ మధ్యలో ఆ సౌకర్యం అంతే కదండి, సౌకర్యం కదా అది. నేను అనేస్తాను మా తమ్ముడే కనుక ఏమండవు, ఆ సౌకర్యం ఉంది అక్కడ. ఎక్కడ? నీ కుటుంబంలో. అదే సౌకర్యం సంఘంలో ఉందా? నీ సహోదరుడికి ఎవరికైనా ఇచ్చావా? నేనేం తప్పు చేస్తున్నాను గద్దించండి అంటావా? అంటారండి? ఎవరైనా అన్నారండి నేనేం తప్పు చేస్తున్నాను కొంచెం కనిపెట్టి నాకు చెప్పు నాన్న అంటారా ఎవరితోనైనా? అంటాం. అలా గురించి చేసి పొరపాటున దొరికితే ఏదైనా జరిగితే చెప్తేనే తట్టుకోలేదు. నీకెక్కడ అసలు ఆ స్వభావం వచ్చింది? మళ్ళీ చెప్తున్నానండి, బైబిల్ వేరండి, మన జీవితాలు వేరండి, వాక్యం వేరండి, మన ఆలోచనలు వేరండి, దేవుడు కోరుకున్నది వేరండి, మనం బ్రతుకుతున్నది మరొక మార్గంలో ఉండండి. కానీ అపవాది మనల్ని ఏం చేస్తుందంటే, నాకు అన్నీ తెలుసని మనల్ని మోసం చేస్తుంది అంతే. మనకు అన్నీ తెలుసని మోసం చేస్తుంది తప్ప బైబిల్లో లోతుల్లోనికి వెళితే ఏమీ తెలియదు మనకి ఏమీ తెలియదు. ముఖ్యంగా సహోదర బంధం పట్ల దేవుడు రాయించిన ఉన్నతమైన సంగతులు ఏవి మనకు తెలియదు. మళ్ళీ చెప్తున్నాను, అమ్మ ప్రేమ కంటే, నాన్న ప్రేమ కంటే, అమ్మ బంధం కంటే, నాన్న బంధం కంటే సంఘములో చేర్చిన సహోదర బంధమే గొప్పది, పెద్దది. ఇది శాశ్వతమైనది, ఇది నిత్యరాజ్యానికి చేర్చేది, నీతో పాటు ఎల్లప్పుడూ ఉండేది. ఈ బంధాన్ని ఎలా నిలబెట్టుకోవాలని ఆలోచించు. అక్కడికి వచ్చేద్దాం. ఎక్కడ? ఎఫెసీ పత్రిక వచ్చేయండి. మీరు చదువుకున్న సమాధానం అనుబంధం చేత 4వ అధ్యాయం మొదట ప్రారంభించాడు అది. మీరు ఇది అర్థం కావాలంటే అధ్యాయం అంతా చదవాలండి. అధ్యాయం అంతా చదివితే అధ్యాయం ముగింపులోకి వచ్చాడు. ఇప్పుడు ముందేమో మీరు సమాధానం అనుబంధం చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకున్నట్టు ఎందుకు శ్రద్ధ కలిగిన వారై ఒకరినొకరు మీరు ఏం చేయాలి? సహించుకోవాలి అన్నడా? ఇలా ప్రారంభించాడు ఈ అధ్యాయం. ముగింపుకు వచ్చేయండి 31కి, 31, 32 చూడండి. అధ్యాయం ముగింపులో 31, 32లో చూడండి ఏం చెప్తున్నాడు? సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకల విధమైన దుష్టత్వమును మీరు విసర్జించండి. మీరు వదిలేయండి ఇవన్నీ. వదిలేసి 33 ఒకని ఎడల ఒకడు దయ కలిగి, బాబా చూసారా ఏముండాలట? ఒకని ఎడల ఒకనికి దయ. అన్న మీద తమ్ముడికి ఏముంటది? దయ. అన్న మీద తమ్ముడికి ఏముంటుందండి? ఉంటుందా ఉండదండి? కుటుంబంలో అన్న మీద తమ్ముడికి దయ ఉంటుందా ఉండదా? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? ఇంటర్వ్యూ చూశాను నేను. ఇది అంటే వీళ్ళ పేర్లు చెప్తే మీకు అర్థమవుతుందని వాళ్ళ పేర్లు చెప్తున్నాను అంతే. వాళ్ళ పెద్ద గొప్ప వాళ్ళని కాదు కదా, వాళ్ళ వీరులు సూర్యులు అని కాదు, వాళ్ళ పేర్లు మీకు తెలుసు కనుక చెప్తున్నాను అంతే. నాగబాబు తెలుసు కదండి, జబర్దస్తుల్లో పకపకా నవ్వుతూ ఉంటాడు, తెలుసు కదా నాగబాబు. ఒకనొక టైంలో సూసైడ్కి వెళ్ళిపోయాడండి, ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. చచ్చిపోదాం అనుకున్నాడు. ఇక ఎందుకు ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలోకి వెళ్ళిపోయాడంటే, ఎందుకు అక్కడ వరకు వెళ్ళిపోయాడంటే, ఆర్థికంగా దెబ్బైపోయాడండి, అప్పుల పాలైపోయాడు. ఉన్న ఆస్తులన్నీ పోయినాయి. ఆస్తులన్నీ పోయింది ఎలాగో కాదు, మళ్ళీ అన్నయ్య కొడుకుని నమ్మో సినిమా తీసాడు, ఆరెంజ్ సినిమా పేరు.
ఆరెంజ్ సినిమా తీస్తేనండి ఉన్న ఆస్తులు, ఈ నిర్మాత ఇతను ప్రొడ్యూసర్ డబ్బులన్నీ పెట్టి సినిమా తీసాడు, అది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది, మొత్తం ఆస్తులన్నీ పోయినాయి, అప్పులైపోయాడండి. అప్పులైపోయి ఇంకా కట్టాల్సిన డబ్బులు ఉన్నాయి, ఇంకా డబ్బులు లేవు కట్టడానికి. చచ్చిపోదామని డిసైడ్ అయిపోయాడండి. చచ్చిపోదామని డిసైడ్ అయిపోయినప్పుడు ఇంకా సిగ్గు విడిచి ఇంకా మరి చచ్చిపోదామని వెళ్ళి ఎందుకైనా మంచిదని వెనక్కొచ్చి అన్నయ్య తమ్ముడు ఎవరు చెప్పండి? అన్నయ్య ఏమో చిరంజీవి, తమ్ముడేమో పవన్ కళ్యాణ్. వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి చెప్పాడట, నా పరిస్థితి ఎలా ఉంది, నేను చచ్చిపోదాం అనుకున్నానండి. ఇప్పుడు వాళ్ళిద్దరు చచ్చిపో అన్నరా? అనలేదండి. అతను చెప్పాడు ఇంటర్వ్యూలో, కింద ఉన్న తమ్ముడు ఏంటంటే ఒక ల్యాండ్ అమ్మేసండి కొన్ని కోట్ల రూపాయలు పట్టుకొచ్చి ఇచ్చాడట. నువ్వు ఎలా చచ్చిపోతారని తమ్ముడు ఉన్నాను కదా, అప్పులు కట్టేయని కొన్ని కోట్లు ఇచ్చాడట. అన్నయ్య కొంత ఇచ్చాడట. అన్నయ్య కొంత తమ్ముడు కొంత ఇవ్వడం వల్ల నేను బతికిపోయాను, లేదంటే ఎప్పుడో నేను చచ్చిపోయేవాడండి, ఈ రోజు నన్ను మీరు చూస్తున్నారంటే మా అన్నయ్య మా తమ్ముడు అన్నాడు. ఇది ఎందుకు చెప్పాను తెలుసా ఇప్పుడు మీకు? రక్తబంధంలోనే ఇంత ఆత్మీయత ఉండి, రక్తబంధమే ఒకడొకడు నాశనం అయిపోకూడదు, ఒకడొకడు చచ్చిపోకూడదని అంత ప్రేమను చూపించినప్పుడు, మంద ఆత్మబంధం కదండి, ప్యూర్ బంధం కదండి, ఇందులో కల్మషాలు ఉండవు కదండి, ఇందులో జాతిని బట్టి భాషను బట్టి కులాన్ని బట్టి పుట్టిన బంధం కాదు కదండి మంది, కేవలం దేవుడిని బట్టి పుట్టిన బంధం అండిది, దేవుడిని బట్టి మనకి దేవుడు ఇచ్చిన బంధం అండిది. మరి ఈ బంధంలో ఎంత ప్యూరిటీ ఉండాలి, ఎంత శ్రద్ధ ఉండాలి ఈ బంధం మీద. ఎవరిని పోగొట్టుకోకూడదు, ఎవరి ప్రేమలు నాకు దూరం అయిపోకూడదు, ఎవరి ఆప్యాయతకు నేను దూరం అయిపోకూడదు. నేను అలా దూరం అయిపోతే వాళ్ళు నా కోసం ప్రార్థన చేయడం మానేస్తారేమో, వాళ్ళు నా కోసం, వాళ్ళ కుటుంబం అంతా నా కోసం ఆలోచించడం మానేస్తుందేమో. నిజంగా ఎప్పుడైనా మీరు ఆలోచిస్తారండి, సంఘంలో మనం ఎంతమంది ఆత్మీయులను సంపాదించుకుంటే మన కుటుంబం అంత బాగుంటుందండి. నేను అందుకే చాలాసార్లు చెప్తాను, చివరిలో ఈ మాట అంటాను, మీలో ఎంతమందికి అర్థమవుతుందో, ఇది అర్థమవుతుందో నాకు తెలియదు, ఒకరికొకరు వందనాలు చెప్పుకుని వెళ్ళండి అని. ఎందుకంటానంటే మీరు ఇంకొకరితో మాట్లాడండి, బంధం పెంచుకోండి, సహోదరులు కదండి, నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పండి. వాళ్ళ కుటుంబంలో మీకోసం ప్రార్థన చేయాలి, అలా మీకోసం ప్రార్థించే కుటుంబాలు ఉండాలి. అది ఆత్మబంధంలో ఉన్న శక్తి. సంఘం ప్రార్థన చేస్తే, సంఘంలో ఉన్న కుటుంబాలు నీ కోసం ప్రార్థన చేస్తే నువ్వు ఎంతటి పెద్ద సమస్యలో ఉన్నా బయటకు వస్తావు. అది శక్తి. నువ్వు నీకు ఎంతమందితో బంధం ఉంటుంది? చాలా మంది అండి అసలు మాట్లాడరు, వెళ్ళిపోతారండి. కనీసం నలుగురితో మాట్లాడుకుని పలకరించుకొని అన్నయ్య తమ్ముడు అక్క చెల్లెని ఆప్యాయతగా మాట్లాడుకుని కదండి బయటికి వెళ్ళాలి. అలాగే ఆమె అనగానే నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు సినిమా థియేటర్ ఉంటుందండి, శుభంగా అడిపోయింది, ఏం చేస్తారు అవలగాళ్ళు? పాపకాన్ ఏమైనా మిగిలి ఉంటే తింటా పోతారు, లేదంటే కవర్ అక్కడ పడేసి టాటా. సంఘం సినిమా హాల్ కాదు కదా, ఆమె అనగానే వెళ్ళిపోనాకి. నిన్ను చేర్చిన ఫ్యామిలీ కదా ఇది, కుటుంబం కదా ఇది. అన్న ఎలా ఉన్నాడు, తమ్ముడు ఎలా ఉన్నాడు, కష్టాలు ఎలా ఉన్నాయి, సంఘంలో కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయి, యానివర్సరీ జరుగుతుంది, ఎక్కడి వరకు వచ్చాయి అన్న పనులు ఎవరైనా అడుగుతున్నారండి? ఎవరైనా అడుగుతారా? పనులు ఎక్కడి వరకు వచ్చాయి, ఏం చేస్తున్నారు, ఆర్థికంగా ఓకేనా, కష్టార్జిత కష్టంగా ఉందా, ముందుకెళ్తుందా? కుటుంబం కదండి, అందరం కలిసి తండ్రిని మహింపరచడానికి కదండి ఏదైనా చేస్తాము. ఎవరైనా అడుగుతారా ఇలాగా ప్రేమగా? అవన్నీ మనసులోకి తీసుకున్నారా? ఇది తండ్రి కార్యాలు. మళ్ళీ చెప్తున్నాను ఇదంతా మీకు ఎవరైతే ఇది నా తండ్రి సన్నిధి, ఇది నా తండ్రి కుటుంబం, ఇక్కడ జరుగుతున్నది నా తండ్రి సేవ అని గుండెల్లోకి ఎక్కిపోయి జరుగుతున్న ప్రతి పనిలో నేను ఉండాలని నువ్వు ఎప్పుడైతే తపన పడుతున్నావో, ఆశ కలిగి ఉంటున్నావో, నువ్వు అప్పుడు కుటుంబంలోకి చేరావు, సంఘంలోకి చేరావు. నేను నిజంగానండి సంఘంలో కొన్ని కుటుంబాలు ఉంటాయండి, నిజంగా ఆత్మీయులు అంటే వాళ్ళే. ఏ అనౌన్స్మెంట్ వచ్చినా ముందుగానే వాళ్ళు సిద్ధం చేసుకుంటారండి. సిద్ధం చేసుకుని అన్నయ్య మరి కార్యక్రమానికి ఎంత అవుతుంది అన్నారు కదా, ఇదిగో నేను ఈ అమౌంట్ ఇచ్చేస్తానని ముందే ఇచ్చేస్తారండి. వాళ్ళు ముందే రెడీ అయిపోతారు అంతే. ఎందుకంటే దైవ కార్యక్రమం కదా అది, ఆ తండ్రి పని కదా అది, మేము కుటుంబంగా చేస్తున్నాం కదా అదంతా. ఎంత ఆలోచిస్తారండి చాలామంది. నిజంగా ఆత్మీయులు వాళ్ళు, నిజంగా కుటుంబం, నిజంగా దేవుళ్ళలో చేరిన వాళ్ళు, నిజంగా ఒక నాయకుడు ముందుండి అవన్న కార్యక్రమాలు తీసుకెళ్తున్నాడంటే అతని మీద ఏమైనా పడిపోద్దేమో ఆలోచించేవాళ్ళు. ఆ భారం పడకూడదు, మనందరం కలిసి చేయాలి కదా అని ఆలోచించి కొద్దిమంది ఉంటారు ఆత్మీయులు వాళ్ళు. నిజంగా దేవుడు అర్థమైన వాళ్ళు, కుటుంబం అర్థమైన వాళ్ళు, బంధం అర్థమైన వాళ్ళు, దేవుడు అర్థమైన వాళ్ళు. కనుక దేవుని పిల్లలుగా మీరు ఒకటే ఆలోచించండి, ఎవరు పరిశుద్ధులు అంటే అందరితోనూ వీఆర్ వన్ కుటుంబం. ఇది అన్న తమ్ముడు అక్క చెల్లి. హెచ్చరిస్తాను, హెచ్చరిక తీసుకుంటాను, నేను క్షమిస్తాను, ఎవరినైనా క్షమాపణ అడుగుతాను. బాగా వినాలి, హెచ్చరించాలి, హెచ్చరిక తీసుకోవాలి, క్షమించాలి, అవసరమైతే నేను తప్పు చేసిన వాడిని అవతల వాడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగాలి. దట్ ఈజ్ అది బంధం అంటే. కొంతమంది ఉంటారు, నేను చెప్తాను నువ్వు విను, అదేటది, నేను హెచ్చరిస్తాను నువ్వు పడు, నువ్వేం తప్పులు చేయవా, నేను ఎవరు అనకూడదా, నేనేం గద్దించకూడదా, నేనేం హెచ్చరించకూడదా? తప్పండి ఇది, తప్పు. ఈ మైండ్ సెట్లు మారాలి. పేతురు గారు లాంటి తప్పు చేస్తేనే పౌలు గద్దిస్తే సరెండర్ అయిపోయింది అంతే.
నిజమే, నేను చేసిన తప్పు అన్నాడు. ఈ మనసు మనకు ఎందుకు రాదు? రావటం లేదంటే బైబిల్ సరిగా అర్థం కాలేదని అర్థం. హెచ్చరిస్తున్నవాడు వాక్యానుసారంగా దేవుడి విషయమై హెచ్చరికలు నీకు ఇస్తున్నప్పుడు పడాలి మనం. మళ్ళీ చెప్తున్నానండి, మీ పర్సనల్ విషయాల్లో ఎవడన్నా కలగ చేసుకుంటాడు అనుకోండి, ఆ విషయాల్లో మీరు పడమని వాళ్ళ మాట వినమని నేను చెప్పడం లేదు. పర్సనల్ మన విషయాలు సొంతవి. కానీ దైవ సంబంధమైన విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాలు, దేవుడికి సంబంధించిన విషయాలలో మనల్ని ఎవరైనా గద్దిస్తున్నప్పుడు ఆత్మీయులుగా, కుటుంబంగా ఆ గద్దింపును మనం ఏం చేయాలి? తీసుకోవాలి, సరి చేసుకోవడానికి ట్రై చేయండి. అంతే తప్ప చెప్పిన వాళ్ళ మీద పగ, కోపం, ద్వేషం, ఇందా చెప్పాను కదా, మీరు చదువుకున్న చివరి మాటలు అవే, 31, 32 అవే. ఇవేవి మీరు పెంచుకోకండి అన్నాడు. ఇది ఆత్మబంధంలో దేవుడు ఏర్పాటు చేసిన చక్కటి వ్యవస్థ. సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత. అంటే మనందరి మధ్యలో ఉండాల్సిన బంధం ఏంటి చెప్పండి? ఇప్పుడు సమాధానం. అతడు నన్ను తిట్టినా నేనే సమాధానం పడతాను. నేను ఒకవేళ అతను ఏదైనా వేసినా నేనే అతని దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాను? సమాధాన పడిపోతాను. ఈ బంధం ఒకటి ఇప్పుడు మైండ్లో ఉండాలి. ఆత్మీయుల మైండ్లో ఉండాల్సిన బంధం ఏంటంటే మేము సమాధాన పడిపోవాలి.